అమ్మమ్మ చేతి కమ్మని రుచులను మీ ఇంటికే తెచ్చుకోండి. అమ్మమ్మాస్ స్వచ్ఛమైన ప్రేమ కమ్మని రుచి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు నా చిరకాల మిత్రుడు అని చెప్పుకోవచ్చు అనమాట. విజయ్ కృష్ణ గారి మనవడు, నరేష్ గారి అబ్బాయి నవీన్ మనతో పాటు ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం? సో ప్రజెంట్ లైఫ్ స్టైల్ ఏంటి, ఏం చేస్తున్నారు, తెలియని విషయాలు, తెలుసుకున్న విషయాలని అన్ని కలగలిపి ఈరోజు మాట్లాడుకుందాం. సో హాయ్ నవీన్. హాయ్ రోషన్, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యూ? బిజీ అయిపోయారు బాగా ఇంటర్వ్యూస్ లో. నేను రోషన్ ని కలిసినప్పుడు హీ వాజ్ నాట్ ఇన్ టు దిస్ ఫీల్డ్ యాక్చువల్లీ కదా. ఇప్పుడు హీ వాజ్ ఫ్రీ. ఇప్పుడు ఆయన చాలా బిజీ అయిపోయారు. ఇప్పుడు మొన్న కూడా ఇంటర్వ్యూకి వస్తానని రాలేదు, అందుకే ఇంకా కోపం తగ్గలేదు నాకు. నాకు తెలిసి మన ఇద్దరం ఒక 12 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్, అంతే కదా? నేను చెన్నైలో ఉన్నప్పటి నుంచి. ఎగ్జాక్ట్లీ. నిజంగా నేను మిమ్మల్ని చూసినప్పుడు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ద గ్రేట్ విజయ నిర్మల గారి మనవడు, నరేష్ గారి అబ్బాయి. ఇది మాత్రమే కాకుండా తనకంటూ సపరేట్గా కొన్ని పేజెస్ని క్రియేట్ చేసుకోవాలి. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాకుండా నా బ్యాక్గ్రౌండ్లో నేను ముందుకెళ్ళాలని ఒక మీరు చేసే ఎప్పుడు హార్డ్ వర్క్ ఉండదు చూసారా, అది చాలా బాగా నచ్చుతుంది. నేర్చుకోవాలి చాలా మంది కూడా. ఆవిడ గొప్పతనం. ఆవిడ చిన్నప్పటి నుంచి అలా నేర్పించకపోతే నేను ఇదే ఇప్పుడు సో కాల్డ్ సిల్వర్ స్పూన్, గోల్డెన్ స్పూన్ అంటారు కదా, ఆ స్పూన్లు ఆవిడ ఎప్పుడు నాకు ఇవ్వలేదు చేతికి. ఎప్పుడు చేతితో తినరా అంటారు అంతే. ఎగ్జాక్ట్లీ. మన చేతులు మనమే కడుక్కోవాలి. ఎంతవరకు వాళ్ళ ఇంట్లో పుట్టిన ఒక ఆవిడ మనవడిగా పుట్టిన ఒక లక్ నాకు అదంతే. సో ఐ హ్యాడ్ ఇట్స్ పర్క్స్. అట్ ద సేమ్ టైం ఆవిడ నాకు నానమ్మగా ఆవిడ పంచిన ప్రిన్సిపల్స్ కానీ, సో ఇవన్నీ దే వెరీ వాల్యుబుల్. అండ్ చాలా మంది అప్పటికి అంటుండే, ఎందుకు ఈ ట్రాక్ ఇంత హ్యాపీగా చేసుకోవచ్చు కదా. ఒక లైఫ్ని చూశాక అది ఎగ్జాంపుల్గా సెట్ చేసుకుంటాం, అదొక స్టాండర్డ్ ఆవిడ చూశాక. సో లైఫ్లో ఒకవేళ తిన్న సాధించాలంటే అది మన కష్టంతో ఉంటే దానికి వచ్చే హ్యాపీనెస్ వేరే అండి. అది యంగ్ ఏజ్లో నేను రియలైజ్ అవ్వడం అనేది, అందుకే నేను టెక్నికల్ ఫీల్డ్లో ఎక్కువ వెళ్ళాను. సో యాజ్ అ డైరెక్టర్ ఐ వాంటెడ్ టు కమ్అట్. యాక్టింగ్ అంటే అదే చెప్పేవారు, యాక్టింగ్ అంటే మనమే ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, దాంట్లో వాల్యూ ఉండదు. నీ వాల్యూ ఏంటో తెలుసుకుంటేనే డెఫినెట్గా నీకు అర్థం అవుద్ది లైఫ్ ఏంటో. బట్ నవీన్, మీకు టెక్నికల్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం, పిచ్చి, ప్రాణం అని చెప్పొచ్చు. అలాంటిది నందిని నర్సింగ్ హోమ్తో చాలా అందంగా కనిపించారు. తర్వాత కొంచెం మందంగా కనిపించడం జనానికి అలవాటు అయిపోయింది. చూసి చూసి అంటే చాలా మంది విమర్శలు కూడా చేశారు. ఏముందులే సంపాదించిపోయారు, పిచ్చి పిచ్చిగా తాగి డ్రగ్స్ వేసుకొని ఇష్టానికి సైజ్ పెరిగిపోయారు అని మాట్లాడుకుంటున్నారు చాలా మంది. వినే ఉంటారు మీరు. కానీ ఎగ్జాక్ట్ రీజన్ ఏంటో నాకు తెలుసు, దగ్గర నుంచి చూసిన ఒక ఫ్రెండ్గా. ఎందుకని అంటే హీరో టు టెక్నికల్ ఫీల్డ్ అనేది తర్వాత రియలైజ్ అయిపోయారా నేను ఈ ఫీల్డ్కి రావాలని? ముందే మీరు నాన్నమ్మ ఉన్నప్పుడు లేకపోతే కృష్ణ గారు ఉన్నప్పుడు, ఎందుకంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఏ హీరో అయినా కానీ కథ వింటారు, డేట్స్ ఇస్తారు, ఇవన్నీ ఆపర్చునిటీస్ ఎందుకు వదులుకున్నారు ఆ టైంలో? ఎందుకు హీరోగా వచ్చారు మరి? ఒక పాయింట్ తర్వాత నానమ్మ ఫస్ట్ నేను ఎప్పుడు యాక్టింగ్ ఒకసారి అడిగాను, 12th మీరు ఇలా నేను చేయొచ్చా అంటే, ఫస్ట్ నువ్వు చదువు కాన్సన్ట్రేట్ చేయి, యాక్టింగ్ అని ఇప్పుడు మైండ్లో పెట్టుకుంటే నీకు మినిమం క్వాలిఫికేషన్ రాదు, డైవర్ట్ అవ్వద్దని. సో నేను అప్పటికి ఓకే, ప్రాబబ్లీ యాక్టింగ్ ఇస్ నాట్ ఆర్ ఇది, డైరెక్షన్ కరెక్ట్ అన్నట్టు. అందుకని నేను వన్స్ ఎడ్యుకేషన్ అన్ని అయిపోయాక, ఇన్ఫ్యాక్ట్ అవ్వక ముందే యానిమేషన్ నేర్చుకోవడం కానీ, ఎడిటింగ్ స్టార్ట్ చేయడం, ఇంకా ఫ్రీలాన్సర్గా చాలా వరకు కొన్ని ఆర్మీ ప్రాజెక్ట్స్ ఇవన్నీ అప్పుడే చేసేసి ఐ స్టార్టెడ్ వర్కింగ్. రాణా అప్పుడు ఒక సంస్థ స్థాపించాడు, స్పిరిట్ అని. మేమందరూ దాంట్లో వీఆర్ ఆల్ ఎ టీమ్, యాడ్ ఫిల్మ్స్ ఇవన్నీ చేస్తుండే. సో అక్కడ అలా కంటిన్యూ అయిపోయాను నేను. దాంతో టెక్నీషియన్గా నాకు కృష్ణవంశీ గారు బ్రేక్ ఇవ్వడం, అండ్ మా గురుగారు డేంజర్కి ఫస్ట్ టైం తీసుకున్నాను. ఐ థాట్ ఇదే నా పాత్. కృష్ణవంశీ గారి కన్నా ఇంకా బెటర్ మెంటర్ నాకు దొరకరు. ఆయన ఫిలిమ్స్కి ఎప్పటి నుంచో ఫ్యాన్. సో ఇట్ వాస్ సచ్ అన్ ఆనర్ టు వర్క్ విత్ హిమ్. ఆయన దగ్గర నేర్చుకుంది కొన్ని చాలా ఎక్కువ. అంటే ఒక సినిమాకి కావాల్సింది మెయిన్ టెక్నికాలిటీలన్నీ పక్కన పెడితే ఇట్స్ అ ఫ్లో ఆఫ్ ఎమోషన్ అని ఆయన నేర్పించాడు. సో ఈ ఫీల్డ్లో వచ్చేసరికి నేను ఇంకా ఇదే ట్రాక్ అని. వన్ ఫైన్ డే తను వచ్చి, నీ హెల్త్ ఇదంతా చూసుకుంటున్నావా, నాకు యాక్చువల్లీ నీ హీరోగా చూడాలని ఉంది అన్నారు. అంటే అప్పుడు అదే, మీరు అప్పుడు వద్దన్నారు కదా, అందుకే నేను దీంట్లో అప్పటి నుంచే నేను ఇంకా డైరెక్టర్ అని ఫిక్స్ అయిపోయానండి. అంటే లేదు, ఒక్కసారి ఐ వాంట్ టు సీ యూ ఆన్ సిల్వర్ స్క్రీన్, ఒక మంచి హీరోగా చూడాలి అన్నారు. యాక్టర్గా నువ్వేం పెద్ద స్టార్ అవుతావు అదంతా ఏం అవసరం లేదు, మంచి నటుడిగా చూడాలని ఒక ఆశ నాకు. సో అప్పటికి ఐ వాజ్ డూయింగ్ అరుంధతికి అప్పుడు సౌండ్ డిజైనింగ్ చేస్తుండే శ్యామ్ గారి దానికి. సో ఆ టైం అది ఐ రిమెంబర్ దట్ వాస్ ద లాస్ట్ ప్రాజెక్ట్ ఐ డిడ్. అక్కడ నుంచి ఐ కుడ్ హావ్ కంటిన్యూడ్, అక్కడితో ఇంకా కంప్లీట్ ఫుల్ స్టాప్ పెట్టేశాను.
ఆవిడ అడిగి ఎప్పుడు అడగలేదు, ఒకే ఒక కోరిక అడిగారు నా దగ్గర నుంచి. సో ఐ థాట్ నథింగ్ మ్యాటర్డ్, ఏది కాన్సన్ట్రేట్ చేయొద్దు, లెట్స్ స్టార్ట్. అప్పుడు ఐ వాజ్ అరౌండ్ 100. నాకు అంటే లావు ఉండడం అనేది నా బాడీ తత్వం ఫస్ట్ నుంచే. ఫుడ్ ఎప్పుడు నాకు ఒక బ్యాటిల్ అది. సో ఏంటంటే ఇంకా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ఒక 2 years 2.5 years పట్టింది. నందిని నర్సింగ్ హోమ్ అప్పుడే దానికన్నా ముందు ఫస్ట్ సినిమా చేసాము. అప్పటికి కేమ్ డౌన్ టు 76 ప్రాపర్ బాడీతో అన్ని చేసుకొని కరెక్ట్గా ఉంది. ఆ ఫస్ట్ సినిమా ఆగిపోవడం వల్ల కొంచెం మళ్ళీ మధ్యలో దాన్ని మార్కెట్ చేసి అవ్వకుండా ఉన్నసరికి ఒకలాగా ఎఫెక్ట్ అయిపోయాను. అదే అందరూ ఇది అంటారు, ఫస్ట్ సినిమానే ఇంకా ఫస్ట్ సినిమా ఆగిపోయింది, ఇంకేమవుతుంది, ఈ అపశకనాలు, ఈ సెంటిమెంట్లు, దీంతో అది ఎలాగైనా రిలీజ్ చేయాలని దాన్ని ఎడిటింగ్ చేశా. ఇవన్నీ చేసుకునేసరికి ఇంకా ఎడిటింగ్ అంటే అర్థం అవుద్ది కదా, తింటాం, ఇంకా టైమింగ్ ఉండవు. సో వెయిట్ వేస్తాను. నందిని నర్సింగ్ హోమ్లో కూడా ఐ వాజ్ నాట్ ఇన్ మై ఫుల్ షేప్. అప్పటికి వాళ్ళు థ్యాంక్ గాడ్ నాకు ఒక 2 months టైం ఇచ్చారు కాస్త తగ్గడానికి. సో అలాగా దాంట్లో చేంజ్ చాలా, దాంట్లో కూడా తెలుస్తుంది మీకు, ఒక డిఫరెంట్ షేడ్స్లో ఉంటాను. నందిని తగ్గుతూ వచ్చా లాస్ట్కి. ఓకే. సో అప్పుడు సెట్ అయిపోయింది నందినికి. సో అది థ్యాంక్ గాడ్ ఆవిడ ఆ సినిమా చూశారు. దానికి నేను చేసిన వాటిలో దానికి కొంచెం అప్రిసియేషన్ వచ్చింది నందినికి, నాకు యాజ్ అన్ యాక్టర్. సో ఆవిడ హ్యాపీ, ఓకే వీడు చేయగలుగుతాడు, యాక్టింగ్ చేయగలుగుతాడు అని ఒక. బట్ ఏంటంటే కొంచెం సక్సెస్ఫుల్గా ఉంటే బాగుంటుంది కదా అని నేను షిఫ్ట్ అవ్వడం దానివల్ల జరిగింది ఆవిడ కోసం. బట్ యాక్టింగ్ అంటే ఎవ్రీ ఫీల్డ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ నాకు. యాక్టర్స్ అంటే యాక్టింగ్ ఇట్స్ అ గ్రేట్ జాబ్. అంటే ఆన్ స్క్రీన్ కదా, ఆఫ్ స్క్రీన్ ఇంకా పెద్ద గ్రేట్. రాదు కదా, రాదంటే ఇట్స్ అంతే అండి, గిఫ్ట్, టైమింగ్, మన లక్ అన్ని ఇట్ హ్యాస్ టు సెట్ వెల్. నాకు ఐ థింక్ ఐ డిడ్ అ ఫేర్ జాబ్, బట్ లక్ నా సైడ్ లేదు అంతే. దాని తర్వాత ఇట్ వాజ్ నాట్ రైట్. అంటే నేను కొన్ని జడ్జ్మెంట్ ఎరర్స్ చేశాను అప్పటికి, సినిమా సెలెక్షన్ చేయడం కానీ, మధ్యలో గ్యాప్ తీసుకోవడం కానీ. నాకు అది ఎప్పుడు అర్థం అవ్వలేదు ఆ గేమ్ అనేది. సో అందుకు అప్పుడు మెల్లిగా ఇంకో సినిమా విఠలాచార్య అని స్టార్ట్ అయింది. అది కూడా 5-6 డేస్లో కొంచెం ప్రొడ్యూసర్స్ ఇష్యూ ఏదో వచ్చింది, పార్ట్నర్స్ మధ్యలో వచ్చి, అది కూడా ఆగిపోయింది. అండ్ అంతా ఊరంతా అనుకుంటున్నారు చేశాను. అప్పుడు థియేటర్స్లో సరిగ్గా ఆడలేదు. సో ఐ థాట్ సంథింగ్ వాజ్ రాంగ్. అంటే ఇప్పుడు తీసుకున్నాం, జస్ట్ అప్పుడు చెప్పారు కాబట్టి మనం యాక్టింగ్ చేసేయడం కాదు. ఈవెన్ ఇదైనా కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది, దానికంటూ ఒక ప్లానింగ్ ఉంటుంది. సో అందుకు అది ఒక టైం తీసుకుందాం ఫస్ట్. ఎందుకంటే ఎడిటింగ్ ఐ వాజ్ ఆల్వేస్ సక్సెస్ఫుల్. నాకు అది ఆర్ట్ న్యాచురల్గా వచ్చింది. అండ్ ఐ వర్క్ విత్ వెరీ బిగ్ డైరెక్టర్స్. ఈ యాక్టింగ్ వచ్చేసరికి ఐ కుడెంట్ ఫిగర్ అవుట్ ద గేమ్. సినిమా ఆన్ స్క్రీన్ ఇస్ అ డిఫరెంట్ థింగ్, ఆఫ్ స్క్రీన్ అది జరిగే ఒక ప్రాసెస్ నేను ఫిగర్ అవుట్ చేయలేకపోయా సరిగ్గా. బట్ ఇంట్లో ఎంతమంది స్టార్లు ఉన్నా కానీ మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వచ్చినప్పుడు స్క్రీన్ మీద చూసినప్పుడు మనం స్టార్లను మర్చిపోతాం. అరే మన తరం వచ్చేసారు, ఎంత వీళ్ళని ఇలా చూసుకోవాలి, వీళ్ళని స్టార్లుగా ఎదగాలని. అంటే ఆ క్రమంలో విజయ నిర్మల గారు కావచ్చు, కృష్ణ గారు కావచ్చు, నరేష్ గారు కావచ్చు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కావచ్చు, ఎలా ఫీల్ అయ్యారు మిమ్మల్ని చూసినప్పుడు? ఆ ఫస్ట్ సినిమాలో ఒక స్క్రీన్ మీద మా అబ్బాయిని చూసుకుంటున్నాం అన్న ఫీలింగ్ ఉంటుంది. అంటే నేను ఆ రియాక్షన్ డాడ్ దగ్గర చూసాను. ప్రెస్ షోకి వచ్చారు అప్పుడు, అతను కొంచెం బాగా ఎమోషనల్ అయ్యారు చూసి రెస్పాన్స్ నందిని నర్సింగ్ హోమ్. ఓకే. సో నానమ్మ చూసి ఫోన్ చేశారు. ఆవిడ, నేను అప్పుడు బిజీగా ఉన్నప్పుడు ఆవిడ ఫోన్ చేశారు, బాగుంది, జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకో నెక్స్ట్ సినిమా అన్నాను. ఎక్కువ అలా రియాక్షన్స్ ఉండవు మా దగ్గర. బాగుందంటే ఇంకా అర్థమైపోద్ది, బాగోపోతే ఇంకా నువ్వు మానేరా అంటారు అంతే. సింపుల్. ఎక్కువ ఎక్స్ప్లెనేషన్స్ ఉండవు మన దగ్గర. అండ్ మహేష్ అన్న మాకు చూశారు సినిమా అని చెప్పారు, ఇట్ వాస్ గుడ్, బాగుందని చెప్పారు. బట్ పర్టికులర్ రియాక్షన్స్ ఏంటో నాకు తెలియదు, అంత రియాక్ట్ అయ్యడం లేదు. బట్ ఐ థింక్ అట్లీస్ట్ డాడ్, నానమ్మ రియాక్షన్స్ నాకు తెలుసు, కృష్ణ గారి రియాక్షన్స్ తెలుసు. ఓకే. సో దే వర్ హ్యాపీ. ఇంట్లో ఎక్కువ ఎవరి యాక్టింగ్ ని మీరు కాపీ కొట్టాలని చూస్తారు? నాన్నదా, నానమ్మదా? అదే అండి, కృష్ణ గారిదా, మహేష్ బాబు గారిదా? అది కాపీ కొట్టడం అదే ప్రాబ్లం. వాళ్ళ మేనరిజము, లేకపోతే వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ రొమాన్స్ ఎవరిది? ఐ థింక్ యాక్టింగ్ అని చూస్తే యాక్టర్స్ గా ఐఎమ్ ఆల్మోస్ట్ యాజ్ అన్ యాక్టర్ ఐ షుడ్ బి ఎవ్రీవన్స్ ఫ్యాన్. బికాస్ అందరి దగ్గర నుంచి కొన్ని నేర్చుకుంటాం. యూ టేక్ సమ్ థింగ్స్. అంటే నాట్ ఓన్లీ తెలుగు యాక్టర్స్ గా, తమిళ యాక్టర్స్ గా, హిందీ యాక్టర్స్ గా, హాలీవుడ్ యాక్టర్స్, వీ కీప్ అబ్జర్వింగ్ ఎవ్రీవన్. నేనంటూ ఐ డెంట్ వాంట్ టు హ్యావ్ ఎనీ ఒకళ్ళ మ్యానరిజం తీసుకోవాలని ఎప్పుడు నేను, అది ఫస్ట్ రూల్ అది. ఇఫ్ పాసిబుల్ మన సొంత మేనరిజం మంది, ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్రెస్, నేనేంటో చూపిస్తే స్క్రీన్. చాలా మంది నేను మాట్లాడుతున్నప్పుడు డాడీ లాగా అనిపిస్తారు అంటారు. అది నా చేతిలో, అది జీన్స్, అది జెనెటిక్. సో ఇన్ అ వే ఐ థింక్ ఐఎమ్ లక్కీ ఇఫ్ దే టెల్ మీ దట్. బట్ మాక్సిమం నా ఐడెంటిటీ
నా మీ ఐడెంటిటీ identity నా కోసం బాడీ లాంగ్వేజ్ ఏంటో అదే నేను ప్రజెంట్ చేస్తాను మాక్సిమం. సో మీరు పెద్ద డైరెక్టర్స్ తో వర్క్ చేశారు, చాలా తక్కువ మందికి తెలుసు, ఎందుకంటే మీరు స్క్రీన్ మీదకి వస్తుంది కూడా ఇప్పుడిప్పుడే కాబట్టి బుడి అడుగులు వేస్తున్నారు. ఏ సినిమాలకి మీకు మంచి చాలా బాగా చేస్తున్నాడు ఎడిటింగ్ నవీన్, ది బెస్ట్. ఒక మాతానికి వెంకటేష్ గారు, ఒక కోటగిరి వెంకటేశ్వరరావు గారు, వీళ్ళు గుర్తొస్తున్నారు. ఒక శ్రీకర్ ప్రసాద్ గారు ఆ రేంజ్ లో తలపిస్తున్నాడు అని చెప్పిన డైరెక్టర్స్ ఎవరు? అండ్ మూవీస్ చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకంటే స్టార్టింగ్ నాకు 3 మంచి సినిమాలు అండి కృష్ణవంశీ గారిదే. ఐ గాట్ టు వర్క్ ఫర్ డేంజర్ చేశాను, రాకీ చేశాను, చందమామ చేశాను. సో దోస్ 3 ఫిల్మ్స్ వర్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే ఐ థింక్ రీసెంట్ టైమ్స్లో ఐ థింక్ ఇట్స్ హిస్ బెస్ట్ మూవీస్ మాట. అంటే నాకు తెలిసి లాస్ట్ నేను వర్క్ చేసింది ఐ హ్యాడ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ మాట. దాని తర్వాత నేను ప్రోమోస్లో ఎక్కువ పాపులర్ అయ్యా ఫస్ట్. ఒక పక్కన కృష్ణవంశీ గారి సినిమాలు చేస్తుంటాను, మిగతా ప్రోమోస్ చాలా వరకు చేసామండి. నాకు పెద్ద ఒక టీం ఉండేది బాగా శబ్దాలయలో. సో అక్కడ వీ డిడ్ ఆల్మోస్ట్ 1000-1500 ప్రోమోస్ పైన చేసాం ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్లో. సో అక్కడ పాపులారిటీ ఎక్కువ వచ్చింది. ఫస్ట్ ప్రోమోస్ అనేవారు, తర్వాత ఒక పాయింట్ తర్వాత ప్రోమోస్ ఇంకా చిరాకు వచ్చేసేది. ఒకటే ప్రోమోస్ చేసి మెల్లిగా అక్కడి నుంచి మూవీస్కి షిఫ్ట్ అయ్యాను, ప్రోమోస్ మానేసి. సో ఈ ప్రాసెస్లో నాకు నేను మీకు తెలుసు ఒకటి వెరీ ఫేవరెట్ ఫిలిం నాకు, అజయ్ శాస్త్రి డైరెక్షన్లో మనోజ్ది. దట్ ఈస్ వన్ వెరీ డియర్ ఫిలిం టు నాకు, చాలా ఇట్స్ క్లోజ్ టు మై హార్ట్ నాకు. సో అంతే టెక్నికల్గా చాలా దాంట్లో ఇన్నోవేటివ్ ఐడియాస్ ఇన్కాపరేట్ చేయడం. యాజ్ అన్ ఎడిటర్ ఇట్ వాస్ వెరీ క్రూషియల్ ఫర్ దట్ ఫిలిం. సో ఐ ఎంజాయ్ డూయింగ్ దట్ ఫిలిం. తర్వాత అందరికి తెలుసో తెలియదేమో కానీ కృష్ణ భగవాన్ గారిది ఒకటి కూచిపూడి వెంకట్ డైరెక్షన్ జాన్ అప్పారావు అని వచ్చింది. దాంట్లో కూడా ఫస్ట్ హాఫ్లో వీ డిడ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అండి. దట్ వాస్ రియలీ గుడ్. అండ్ నెక్స్ట్ నాకు చాలా ఫేవరెట్ మిస్టర్ నూకే ఒకటి మనోజ్ది. మిస్టర్ నూకేలో అది కూడా దట్ వాజ్ అ ఎడిటింగ్ ఫీస్ట్ నాకు. ఇట్ టుక్ అ లాంగ్ టైం, ఎంతో టైం తీసుకొని అయినా కూడా బాగా అవుట్పుట్ వచ్చింది. అంటే డిటిఎస్ స్టేజ్ వరకు కూర్చున్నాం దాంట్లో. సో ఈ మధ్యలో ఇప్పుడు త్రివిక్రమ్ గారు ఒక అతడుకి ఒక ఫిల్మ్ ఫేర్ కో అవార్డ్ ఫంక్షన్ కి ఒక కట్ కావాలని అడిగారు. ఎందుకంటే అతడు రిలీజ్ అయిన టైంలో ఇంకా నేను ఐ వాజ్ స్టడీయింగ్. సో అవి వచ్చాక కట్ నాకు ఎలా అనిపిస్తుంది, అరే ఆ సినిమా చూసి దానికి ఇప్పుడు ఒక ట్రైలర్ చేస్తే ఎలా ఉంటుందని ఒకటి చేసాం. అది బయటికి రాలేదనుకుంటాను. ఇట్ వాస్ ప్లేడ్ ఇన్ ది అవార్డ్స్. ఆఫ్టర్ దట్ ఈవెన్ నేను మీకు తెలిసిన టైంలో కూడా త్రివిక్రమ్ గారు కొంచెం దానికి డైలాగ్స్ హెల్ప్కి వచ్చారు, కొన్ని చిన్న పంచ్లు వాటి కోసం. అప్పుడు ఎడిటింగ్ చూసి అప్పుడు ఈ సెడ్, అప్పుడు ఆయన నాతో కాదు ఆయన మనోజ్తో చెప్పడం జరిగింది, ఇలాగా ఎడిటింగ్ చాలా బాగుంది, వెరీ గుడ్ టెక్నీషియన్, అది వదులుకోకూడదు అన్నారు. సో ఇలాంటి చిన్న మా నందిని నర్సింగ్ హోమ్ ఇది ప్రీ రిలీజ్కి కూడా ఆయన వచ్చినప్పుడు అదే చెప్పారు. ఐ ఫెల్ట్ రియలీ, అంటే ఎంతమంది ఏది చెప్పినా ఒక స్టేట్మెంట్ చాలా హాయిగా ఉండింది నాకు. ఆయన టెక్నీషియన్గా నాకు గౌరవం అని చెప్పారు ఆయన. దట్ వాస్ సచ్ అ హార్ట్ ఫెల్ట్ స్టేట్మెంట్. అండ్ అంత పెద్ద డైరెక్టర్ ఆయన చెప్పడం అనేది ఐ టుక్ ఇట్ వెరీ హ్యాపీలీ. అంటే చాలా సంతోషం వచ్చింది నాకు. అంటే మనం ఫీల్ ఎన్నుకున్నాం, దానికి ఏదో ఒకటి కావాలి కదండి. టెక్నీషియన్స్ అంటే మనం బయటికి ఎక్కువ ఎవరికి తెలియం, ఓన్లీ మన ఇండస్ట్రీ వాళ్ళకే మన ఆ ఇంపార్టెన్స్ ఎవరు ఎలా చేస్తారని చాలా వరకు అర్థమవుతాయి. సో ఏదో ఒకటి నీ హవర్స్ కష్టపడతాం. సో ఒకళ్ళు ఎవరో ఒక ప్రైజ్ చేయడం అనేది, ఒక డైరెక్టర్ ప్రైజ్ చేస్తే అప్పుడు కానీ మనకు ఆ సంతోషం రాదు. అరే ఓకే, బట్ ఆ టైం వరకు హీ డోంట్ నో హీ కేమ్ ఫ్రమ్ నిర్మలా గారు ఫ్యామిలీ అని తెలియదా? ఆయనకు తెలుసు, ఇండస్ట్రీ పీపుల్ అందరికీ తెలుసు. నేను ఆయన అతను షూటింగ్ అప్పుడే కలిసాను. యాక్చువల్లీ షూటింగ్ అప్పుడు త్రివిక్రమ్ గారిని ఫస్ట్ టైం కలిసాను. సాంగ్ అంటే మా అక్క వైభవ్ మర్చెంట్ ఉన్నారు కదా, మా మామ్ సైడ్, షీఈ్ మై సిస్టర్. ఆవిడ కొరియోగ్రఫీ చేస్తుండే ఒక సాంగ్ కి. ఆవిడని కలవడానికి వచ్చినప్పుడు నేను త్రివిక్రమ్ గారిని అప్పుడు ఫస్ట్ కలిసి, ఐ వాజ్ జస్ట్ అప్పుడు ఇంకా నేను కాలేజ్ టైంలో ఉండే. సో అప్పుడు ఆయనతో కొంచెం కూర్చోవడం జరిగింది. ఇలాగా అంటే నేను ఫిల్మ్ మేకింగ్ చేద్దాం అనుకున్నాను. గుడ్ యంగ్స్టర్స్ రావాలి, ఇలాగా కొత్త ఐడియాస్ ఇన్నోవేటివ్గా రావాలి ఏదైనా అంటే ఇట్ వాజ్ ఆల్ ప్రాబబ్లీ ఇన్ మై మైండ్. అప్పుడు అలాగా అంటే ఇండస్ట్రీ మొత్తం చెప్తుంటారు విజయ నిర్మల గారికి 24 క్రౌడ్స్ మీద ఫుల్ అవగాహన ఉంటుంది, ఒక పట్టు ఉంటుంది, డైరెక్షన్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, ప్రొడ్యూసింగ్ కావచ్చు, ఏది తీసుకున్నా కానీ అది బాగా మీకు అబ్బింది అనుకుంటా. అంటే మీరు ఎడిటింగ్, డైరెక్షన్, యాక్టింగ్ 100% అండి. అంటే అవన్నీ ఆవిడ దగ్గర వచ్చిందని అనుకోవచ్చు. ఎందుకంటే చిన్నప్పుడు నేను అబ్జర్వ్ చేస్తుండే, నాకు అర్థమయ్యేది కాదు. ఆవిడ ఫిల్మ్ ఎడిటింగ్లో కూర్చునేవారు, ఈ ఎడిటర్తో కూర్చొని ఇక్కడ ఈ కట్టికి చెప్తుండేవారు. అనుకునేవాడిని, అబ్బా ఎలా చేస్తారు ఇవన్నీ, ఇంత కష్టం అని అనుకునేవాడిని. తర్వాత ఎప్పుడో మ్యూజిక్ ఇక్కడ బాగాలేదు, వీళ్ళతో ఇక్కడ క్యాన్సిల్ చేద్దాం, బాంబేలో చేద్దాం ఈ సీక్వెన్స్కి అన్నప్పుడు, అప్పుడు అంతా ఇది ఒక పెద్ద మ్యాజిక్ ల్యాండ్ లాగా అనిపించేది. ఎంత కాంప్లికేటెడ్ వర్క్ ఇది అసలు మనం చేయగలుగుతామా లేదా అని ఒక ఫీలింగ్ అన్నమాట. సో అండ్ షీ వాజ్ నెవర్ ఒక అండర్ కాన్ఫిడెన్స్. ఎప్పుడు సినిమా చేస్తే షీ వాజ్ ఆల్వేస్ కాన్ఫిడెంట్.
ఏదైనా నాకు ఆవిడకి కావాల్సిందే రావాలి స్క్రీన్ మీద, దానికి ఆవిడకి ఆ అవగాహన ఇంకా అది ఆ పట్టుదల చాలా ఎక్కువ. సో అది ఒక్కటి కంపల్సరీ నేర్చుకున్నాను ఆవిడ దగ్గర. మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చే వరకు దాన్ని దిద్దాలి. అట్ ద సేమ్ టైం టైమింగ్, ప్రొడ్యూసర్ డబ్బులు కూడా నీట్గా మేనేజ్ చేయాలి, ఎక్కువ ఖర్చు పెట్టించకుండా. అండ్ అన్ని బికాస్ షీ వాజ్ ఆల్సో ప్రొడ్యూసర్, ఆవిడ ప్రొడ్యూస్ చేశారు, డైరెక్ట్ చేశారు. సో అవన్నీ ఆవిడ ఎప్పుడు షీ యూస్ టు కన్సిడర్ మళ్ళీ అంటే 360 degrees షీ యూస్ టు కవర్ ఫిల్మ్ మేకింగ్. సో దట్ ఈస్ వన్ గ్రేట్ క్వాలిటీ ఐ ట్రై టు ఇన్కాపరేట్. అంటే నవీన్ గారు, అంటే మీరు ఏమనుకోనంటే ఒక క్వశ్చన్ చెప్పండి. డైమండ్ స్పూన్ అన్నారు, గోల్డెన్ స్పూన్, ఇవన్నీ సిల్వర్ స్పూన్ పక్కన పెట్టేస్తే ఒక్కసారి అంటే ఇప్పుడు మీరున్న స్టేజ్కి ఏ స్పూన్ కనిపించదు. ఊహ తెలియని వయసు నుంచి ఊహ తెలిసి ఏదో ఒక ఫీల్డ్లో నేను సెటిల్ అవ్వాలి, నా పేరు వినిపించాలి అందరి నోట అనుకునే వరకు దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, ఒకే మనిషికి ఇన్ని దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అమ్మ అని పిలిచే లోపు అదే ప్లేస్లోకి ఒక్కొక్క అమ్మ వస్తూ ఉంటుంది. అండ్ నేను జనానికి తెలియాలి, నాకు ఒక ఫ్యామిలీ సపోర్ట్ కావాలి, నాకు ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, వీళ్ళు హెల్ప్ చేస్తారనుకున్నప్పుడు నాన్నమ్మని కోల్పోయారు, కృష్ణ గారిని కోల్పోయారు, ప్రతి ఒక్కరిని కోల్పోయారు. ఏమనిపించింది ఆ పాయింట్ ఆఫ్ టైంలో? ఐ థింక్ ప్రాబబ్లీ నేను వర్క్ స్టార్ట్ చేయక ముందు ఐ వాజ్ వెరీ డిపెండెంట్ ఆన్ ఫ్యామిలీ. నాట్ ఓన్లీ నాన్నమ్మ డాడీ, వీ ఆర్ జాయింట్ ఫ్యామిలీ హియర్. సో నేను రేజ్ అయింది మా గ్రాండ్ మదర్స్, వాళ్ళ సిస్టర్ ఇన్ లాస్, వీళ్ళ మధ్యలో. సో ఎమోషనల్ సపోర్ట్ ఎప్పుడు ఉండేది. ఏమన్నా అంటే ఎక్కువ సెన్సిటివ్గా ఫీల్ అయిపోయేవాడిని. అంటే నాన్న అమ్మ ఒక మాట అన్నా కూడా ఇంకెవరైనా పట్టించుకోను కదా, ఆవిడేనా అంటే మటుకు ఏడుపు వచ్చేది. ఎడిటింగ్ కూడా అది ఒక వన్ ఇన్సిడెంట్, అదే నువ్వు ఎలా చూసుకుంటావు, నీకు రెస్పాన్సిబిలిటీ లేదు, ఏం మెయింటైన్ చేయట్లేదు సరిగ్గా తిట్టేసరికి అప్పుడు నాకు హర్ట్ అయ్యి ఆ పౌరుషం వచ్చి నేను అప్పుడు ఎడిటింగ్ వెళ్ళిపోతుంది, నేను ఏదో ఒకటి చేసుకోవాలని బయటికి వెళ్ళాను. ఫస్ట్ ఎడిగే చేశాను, దాని తర్వాత అంటే రాన్నది ఒక సినిమాకి, దాని తర్వాత ఎడిటింగ్ వెళ్ళి ఏదో ఒకటి నేను ఐ వాంట్ టు అంటే ఆవిడ గంటలోకి నేను నా ఓన్గా బతకగలుగుతానని ప్రూవ్ చేయాలని. సో మోర్ దెన్ ఎనీథింగ్ ఆవిడ కళ్ళు ఆవిడ చెప్పింది మనం ప్రూవ్ చేయాలి. 18 నుంచి మోస్ట్లీ నేను ఇంట్లో చాలా రోజులు లేనండి. నేను యాక్చువల్లీ ఐ వాజ్ అవుట్ సైడ్, ఐ వాజ్ స్టేయింగ్ విత్ మై ఫ్రెండ్స్ ప్లేస్ ఆర్ స్టూడియోలోనే పడుకునేవాడిని. అది ఒక ఈగో కాదు కానీ ఒక లోపల ఫియర్. తిరిగి మళ్ళీ ఇంటికి నేను వచ్చానంటే హెల్ప్ కోసం మన మీద ఇంకా ఎప్పటికీ రెస్పెక్ట్ ఉండదు అన్న ఫీలింగ్. నేను నెవర్ కేమ్ బ్యాక్ ఫర్ సమ్ ఇయర్స్, 2-3 years. ఎప్పుడైతే ఎడిటింగ్ వచ్చిందో అప్పుడు కృష్ణవంశీ గారి ఫిలిం ఎప్పుడు చేశానో అప్పుడు నేను గర్వంగా వచ్చి చెప్పుకున్నాను, నేను ఇప్పుడు కృష్ణవంశీ గారి ఫిలింకి ఎడిటర్గా చేస్తున్నాను అని. అప్పుడు ఐ హ్యాడ్ ద కాన్ఫిడెన్స్ టు కమ్ బ్యాక్ హోమ్. నా సొంత కారు నేను కొనుక్కొని తిరిగి వచ్చాను. ఐ క్యాన్ ప్రూవ్ మై సెల్ఫ్. సో దట్ వాజ్ మై జర్నీ ది ఎడిటర్. సో నేను 18 నుంచి లగ్జరీస్ అనేది కాన్సెప్ట్ నాకు లైఫ్లో లేదు. ఎగ్జాక్ట్లీ నేను సంపాదించుకున్న డబ్బులు నేను బాగా ఖర్చు పెట్టుకున్నాను. నేను మంచిగా ఫుడ్ తినేవాడిని, అందుకే అప్పుడు అంతలా ఉండే. నేను హ్యాపీగా ఇష్టం వచ్చిన ఫుడ్ ట్రావెల్ చేసేవాడిని. ఓకే, సో ఏమైనా గ్యాడ్జెట్స్ కావాలన్నా, ఏమైనా సిస్టమ్ కావాలన్నా కొనుక్కునేసేవాడిని హ్యాపీగా. అది నా డబ్బులు, అది ఫస్ట్ టైం అంటే 18-19 సంపాదించుకునేసరికి అదొక ఫ్రీడమ్ ఫీలింగ్. అది అంటే ఇప్పుడు కూడా రిపెంట్ అవును, అది సేవ్ చేసుకుని ఉండాలి. ఐ హ్యాడ్ అ ఫెంటాస్టిక్ లైఫ్ ఆన్ మై ఓన్, దో ఇట్ వాస్ నాట్ అ వెరీ రిచ్ లైఫ్, బట్ ఐ కుడ్ సస్టైన్ ఆన్ మై ఓన్. సో అది చూసేసాను ఒక పక్కన. దాని తర్వాత తిరిగి వచ్చాక ఎప్పుడైతే యాక్టింగ్ అన్నారో ఐ హ్యాడ్ టు లీవ్ మై టెక్నికల్ ఇదన్నీ వదిలేసా, పక్కన పెట్టాను ఎడిటింగ్ అని. సో అప్పుడు ఇన్కమ్ ఆబ్వియస్లీ ఉండవు, మనకి ఇన్కమ్ లేదు. అప్పుడు ఆవిడ సరే ఓకే నేనే అడిగాను కదా, నీ కొంత పాకెట్ మనీ లాగా ఇస్తాను నీ మెయింటెనెన్స్ కోసం. నానమ్మ. సో ఇన్కమ్ లేనప్పుడు ఇంకేం చేస్తాం, మరి జిమ్ ఫీజులు ఇవన్నీ కట్టాలి కదండి. ఇట్స్ నాట్ ఈ ట్రైనర్స్ ఆర్ కైండ్ ఆఫ్ వెరీ ఎక్స్పెన్సివ్. సో అదే చెప్పాను, ఎక్కువ అఫోర్డ్ చేయలేను, అలా చేయాలంటే అప్పుడు షీ గేవ్ మీ సమ్ పాకెట్ మనీ. దాంతో నా మెయింటెనెన్స్, నా జిమ్ కిట్స్ ఇవన్నీ అది ఇప్పటికీ అది వస్తుంటుంది నాకు. సో ఇలాగా ఐ బికేమ్ ఇండిపెండెంట్ అండి. అంటే ఒక పాయింట్ అలా బతకడం మీరు అలవాటు చేసుకున్నారా? పరిస్థితులు అలా వచ్చాయి, మనం ఇలా ఇండిపెండెంట్ గా బతకాలి, బతికితేనే మనకు వాల్యూ ఉంటుంది, లేకపోతే యాక్సెప్ట్ చేయదు సమాజం నన్ను కూడా అనుకున్నారా? నాకు చాలా తర్వాత వచ్చింది. ఫస్ట్ ఏంటంటే ఆ పరిస్థితి అంటే ఇట్ వాస్ అంటే అది ఇప్పుడు ఆలోచిస్తే కూడా ఇట్ వాజ్ వన్ సిచ్యువేషన్ ఆఫ్టర్ ది అదర్. ఒకటి ఇట్ ఇస్ ప్రాబబ్లీ నా క్యారెక్టర్ కానీ ఆవిడ ఇచ్చిన వాల్యూస్ కానీ అది నేను ప్రూవ్ చేయాలనుకున్న ఒక అడమెంట్ నేచర్. సో ఇలాగ వెళ్ళిపోయా. సో ఇండిపెండెంట్ గా ఉండడం నా వల్ల అవి కుదురుతుందని నేను ప్రూవ్ చేసుకున్నాను. ఓకే, ఐ క్యాన్. ఏజ్ ఇది 21-22 కల్లా ఐ వాస్ కాన్ఫిడెంట్ దట్ ఇంకా అంటే ఒకవేళ ఇప్పుడు రేపు మాపు ఇదంతా ఏమీ లేకపోయినా ఐ కెన్ హ్యావ్ అ డీసెంట్ లైఫ్ యాజ్ అ టెక్నీషియన్. ఐ కెన్ సర్వైవ్ ఆన్ మై ఓన్. సో ఫైనాన్షియల్ గా సర్వైవల్ అవ్వచ్చు ఎలా అయినా కానీ. ఈ ఎమోషన్స్ బాండింగ్ మన అనుకునే వాళ్ళు చుట్టూ ఉండాలి కదా. ఇప్పుడు కూడా నాకు ఓన్లీ ఫ్యూ పీపుల్. ఇప్పుడు ఫ్యామిలీ ఉండడం సపోర్ట్ ఒకటి, ఫ్రెండ్స్ లైక్ ఫ్యామిలీ అంటారు. సో అలా నాకు ఓన్లీ ఒక
3-4 పీపుల్ ఉన్నారండి. సో ఏదైనా వస్తే బాధ నాకు ఒక సపోర్ట్ సిస్టమ్, వాళ్ళు బయట నాకు వాళ్ళే. ఇంట్లో ఎందుకంటే ఒక పాయింట్ వరకు దే కెన్ టేక్ కేర్ ఆఫ్ అస్. ఇప్పుడు మనకన్నా ఎల్డర్ అయిపోయారు వాళ్ళు. ఇప్పుడు మన కష్టాలు మన బాధలు కష్టం పెట్టడం ఇష్టం లేక అస్సలు కాదు. ఎందుకంటే వాళ్ళ జాబ్ వాళ్ళు చేశారు. నన్ను నర్చర్ చేశారు, నన్ను పెంచారు, నన్ను ఏ కష్టం రాకుండా ఎమోషనల్గా చూసుకున్నారు. సో మై డ్యూటీ ఈస్ టు కీప్ దెమ్ యాజ్ హ్యాపీ యాజ్ పాసిబుల్. అంటే ఒక ఏజ్ వచ్చే వరకు తల్లి ప్రేమ చాలా ఇంపార్టెంట్, ఏ పిల్లలకైనా ఆడ మగ జెండర్ డిస్క్రిమినేషన్ లేకుండా అంటారు కదా. అమ్మ సపోర్ట్ ఎలా ఉండేది? అంటే మా అందరూ చెన్నైలో ఉండేవారండి. టెల్ ద ట్రూత్, నేను గ్రో అప్ అయింది ఈ ఫ్యామిలీలోనే బికాస్ ఆఫ్ ఇష్యూస్. సో నాకు ఒక మదర్ ఫిగర్ కాదు, నాకు ఇక్కడ ఉన్న సిస్టర్ ఇన్ లాస్ ఎవరైతే ఉన్నారో ఎవ్రీవన్ టుక్ కేర్ ఆఫ్ మీ లైక్ దర్ ఓన్, వాళ్ళ సొంత కొడుకులాగా చూసుకున్నారు. వచ్చిన మిగతా వాళ్ళు కూడా యా నాకు ప్రేమ అనేది ఎప్పుడు తక్కువ లేదు లైఫ్లో. వాళ్ళ హార్ట్ జెన్యున్లీ అంటే అందరూ దే ఆర్ నాట్ ఫ్రమ్ బిగ్ ఫ్యామిలీస్. వచ్చింది ఏంటంటే చిన్న చిన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చారు. ఒక వాల్యూస్ అనేది బాగా పంచారు. అంటే ఎప్పుడు డబ్బు అనేది అది మన సత్తా, టైము, లక్కు మీద ఉంటుంది. మనకి మనుషులే చాలా ఇంపార్టెంట్. మనుషులు ఉంటేనే బలం. మంచి వ్యక్తిగా ఉండడమే బలం. ఎంత డబ్బు కల్లోడున్నా, ఎంత పవర్ ఉన్నా, నీకు నువ్వు మంచి మనిషివి కాకపోతే ఎవరు వాల్యూ ఇవ్వరు. ఒక పాయింట్ తర్వాత నువ్వే నీకు వాల్యూ, నువ్వు ఎలా నీకు వాల్యూ ఇస్తావు అదేలాగా ఇంకోటిని ట్రీట్ చేస్తావు. సో ఇట్స్ యాజ్ సింపుల్. నువ్వు ఎవరన్నా డిస్రెస్పెక్ట్ చేస్తున్నావు అంటే అది నిన్నే డిస్రెస్పెక్ట్ చేసుకున్నట్టు. సో ఇదేంటంటే నాకు ఆ ఒక మెంటాలిటీలోనే పెరిగాను. ఎప్పుడు ఒక సింపుల్ లైఫే ఉండాలి. ఫ్యామిలీ వచ్చేటప్పుడు ఇట్ షుడ్ బి సింపుల్, కాంప్లికేట్ చేసుకోవద్దు లైఫ్ని. సో ఈ విధంగా నాకు ఎమోషనల్ సపోర్ట్ అనేది ఎప్పుడు తక్కువ లేదు. ఓకే. సో అండ్ ఆఫ్టర్ అ పాయింట్ అఫ్ కోర్స్ కొంచెం పెద్ద అయ్యాక మన చిన్నపిల్లల్లాగా రాలేము, ఇంటికి వచ్చి బాధలు చెప్పుకోవడం, ఏడ్చుకోలేము. సో ఏంటంటే ఇప్పుడు ఒక పాయింట్ తర్వాత, ఇప్పుడు ఈ మా మామ్ డిమైస్ తర్వాత నానమ్మ గారు అవి వెళ్ళిపోయాక అప్పుడు ఐ హ్యాడ్ టు ప్రిపేర్ మై సెల్ఫ్ సేయింగ్ వాట్ ఎవర్. అందరూ మనిషి అన్నోళ్ళు పుట్టడం తర్వాత ఎలాగైనా వెళ్ళిపోవాల్సిందే. సో ఐ గ్రూ అప్ ఇన్ జాయింట్ ఫ్యామిలీ. సో రేపో మాపో ఐ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. అవును, ఎప్పుడు ఇంటి నిండా మనుషులే. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పటికే ఇంత ఫీల్ అవుతే ఐ థింక్ ఫ్యూచర్లో ఐ థింక్ యూ కాంట్. ఇప్పుడు నేను నా లైఫ్ ముందరికి వెళ్ళట్లేదు, లేకపోతే మా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు, ఇప్పుడు నేను మా నాన్నని బ్లేమ్ చేయాలా, నాన్నమ్మని బ్లేమ్ చేయాలా, అలా బ్లేమ్ చేసుకుంటే నా లైఫ్కి ఒక అర్థం ఉండదు. రేపో మాపో ఐ హ్యావ్ టు, నేను నా లైఫ్ని ముందరికి నడపాలి. నాకు రేపు ఉంటారు పిల్లలు, వాళ్ళతో నేను వాళ్ళు నన్ను చూసుకోలేదు ఏడుస్తే చండాలంగా ఉంటుంది. వాళ్ళకి నేను ఎగ్జాంపుల్గా ఉండాలి. సో ఎవరిని బ్లేమ్ చేయకూడదు, ఎవరిని రీజన్గా పెట్టుకోకూడదు, అన్నీ మందే ఉండాలి. ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ఆఫ్టర్ పాయింట్ మనం అడల్ట్ అవుతాం. అడల్ట్ అయ్యాక మన క్రమశిక్షణలు, మన ఐడియాలజీస్ ఇది మన లైఫ్లో అప్లై చేసుకోవాలి. సో మ్యాక్స్ అన్ని ఇక్కడి నుంచే వస్తున్నాయి. ఎందుకంటే ఇంట్లో మన అనే వాళ్ళ మొత్తాన్ని కోల్పోయిన తర్వాత ఇదే ప్లేస్లో అందరినీ ఉంచింది. అందుకని ఇదే స్పాట్ లో కావాలని నేను ఈరోజు ఇంటర్వ్యూ చేస్తాను. చాలా రోజులు ఇక్కడికి వస్తే నేను సైలెంట్ అయిపోతాను. ఫస్ట్ టైం ఏ మీడియా హౌస్ కూడా రాలేదు. ఫస్ట్ టైం కృష్ణ గారిని ఇక్కడే ఉంచారు, విజయ నిర్మల గారిని ఇక్కడే ఉంచారు. సో నాకు ఈ ప్లేస్ అంటే ఒక సెంటిమెంట్ నాకు కూడా. అందుకని ఇక్కడి నుంచి వస్తాయని చెప్పి మిమ్మల్ని ఇక్కడే కూర్చోబెట్టాను. అఫ్ కోర్స్ ఎక్కడ కూర్చున్నా నేను హార్ట్ తోనే మాట్లాడతాను. ఇక్కడైతే నేను కొంచెం లెవెల్గా ఉంటాను. ఇక్కడ దిస్ ఇస్ అ వెరీ, ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ లైఫ్లో. ఫస్ట్ కొన్ని రోజులు నానమ్మ ఎక్కడి నుంచో పిలిచినట్టు ఇవన్నీ ఎక్కువ ఉండే అని చెప్పి విన్నాను నేను. నాకు అది రియలైజ్ ఉన్నాయి. ఐ వాజ్ టూ మచ్ ఇంటూ డిప్రెషన్. అప్పటికి పిలిచారా అది లేదు, కళలో అయితే చాలా వచ్చేవారు. సో దే వాజ్ అ సైన్. అండ్ నాకు ఎప్పుడు మనసుతో మాట్లాడుకుంటుంటాను, ఏదైనా ఉంటే ఒక మెసేజ్ ఇస్తుంటాను, ఒకవేళ వింటారు, లేదు అని. అంటే నానమ్మ కన్నా ముందు కదా అమ్మ చనిపోయింది. అవునండి. అమ్మ చనిపోయి కొంచెం కోలుకుందాం అనుకునే లోపు మళ్ళీ నానమ్మ. ఈ రెండు అసలుకి లైఫ్ లో ఇంకా మర్చిపోలేనిది అనుకుంటా మీకైతే. 100% మర్చిపోలేను. అంటే ఇప్పటికీ, అంటే కంప్లీట్లీ అది ఎప్పటికీ మర్చిపోలేను. ఆ బాధ అంటూ ఉంటుందండి అందరికీ లైఫ్ లాంగ్. మనం ఎప్పుడు మూవ్ ఆన్ అయిపోలేం ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి. బయట ఎవడన్నా ఒక మాట అన్నాడంటే ఒక 1 hourలో మర్చిపోవచ్చాము. బట్ ఫ్యామిలీ లాసెస్ అది ఎప్పటికీ ఉంటుంది లైఫ్లో. అండ్ అది మనల్ని డౌన్ చేయకూడదు. ఒక పాయింట్ తర్వాత దట్ షుడ్ ఇన్స్పైర్ అస్. అంటే వాళ్ళు మనం ఏదో సాధిస్తామని అనుకున్నారు, ఇప్పుడు వాళ్ళు పోయారు, ఇప్పుడు లేరు కాబట్టి దాన్ని మనం ఊహించుకుంటూ దాన్ని మనం కింద వెళ్ళిపోయామంటే అది వాళ్ళనే మనం డిస్రెస్పెక్ట్ చేసినట్టు. ఓకే. సో ఇప్పుడు ఏ చేసినా వాళ్ళు ఒక దానికి వాళ్ళ లైఫ్, వాళ్ళంతా లెజెండరీ లైఫ్స్ దే లివ్డ్.
వాళ్ళంత మంచి లైఫ్ బతికాక అట్లీస్ట్ మన డ్యూటీ, అట్లీస్ట్ వాళ్ళు చేసిన దాంట్లో ఒక 10% 20% అయినా సాధించగలిగితే వాళ్ళకి ఆ రెస్పెక్ట్ పే చేసినట్టు. బట్ అమ్మ లాస్ట్ డేస్ లో నాన్న దగ్గర ఉన్నారా? లేదండి, ఎవరికి తెలియదండి. ఇట్ వాస్ అ సడన్ డెత్ అండి. వచ్చారా నాన్న? వచ్చారా? వచ్చారు చెన్నైకి వచ్చారు, చూసారు, కలిసాం. సో వచ్చారు లాస్ట్ రెస్పెక్ట్స్కి. తర్వాత వెళ్ళాం. నాకు ఐ వాజ్ అపోజ్ టు గో టు చెన్నై ఇంకో 4 daysలో. అక్కడ ఈవెంట్ ఉంది, అంటే మా ఫ్యామిలీలోనే పెళ్ళి ఉంది. ఆ వెళ్ళే 4 days ముందే షీ పాస్డ్ అవే. సో నాన్న గురించి బయట రకరకాలుగా మాట్లాడుకునే నాలుకలు చాలా ఉన్నాయి ఇప్పుడు. ఏ మనిషి కూడా కావాలని పెళ్లి మీద పెళ్లి, పెళ్లి మీద పెళ్లి, పిల్లల మీద పిల్లల మీద కళానాలు ఎవ్వరు అనుకోరు. నాన్నమ్మ చనిపోయినప్పుడు, అంటే ఈ ఫ్యామిలీలో నాకు కొంత తెలుసు కాబట్టి నేను చూసిన వరకు చెప్తున్నాను. చనిపోయినప్పుడు సెకండ్ వైఫ్ వచ్చారు, కిడ్ వచ్చారు, థర్డ్ వైఫ్ వచ్చారు, కిడ్ ఇక్కడే ఉన్నారు, అందరూ ఉన్నారు, పవిత్ర గారు కూడా ఉన్నారు. నాన్న అందరితో బాగానే ఉంటారు. డైవర్స్ అయినప్పుడు కూడా వాళ్ళతో ఆ అటాచ్మెంట్, ఆ బాండింగ్ అనేది ఉంది. ఎందుకు డిసిషన్స్ తీసుకోవాల్సి వచ్చింది? 1, 2, 3, 4 పెళ్ళిళ్ళు ఎందుకు అలా? అంటే ఎక్కడ మిస్టేక్ అవుతుంది అసలుకి? అది మిస్టేకా అది కాదా అని మనం నిజంగానే అంటే ఇంతకుముందు కూడా డిస్కస్ చేస్తున్నాం ఇంటర్వ్యూస్లో. అవి ఎప్పుడు మనం తప్పులు చేసినప్పుడు సొల్యూషన్స్ కోసం వెతుకుంటుంటాం. ఓకే. అండ్ ప్రతి కొడుకుగా మీ ఫీలింగ్ ఏంటి? అదే నా కొడుకుగానే చెప్తున్నాను ఫీలింగ్. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఒకళ్ళ లైఫ్ ఎప్పుడు ఇంకోళ్ళు ఒపీనియన్ చెప్పకూడదు అన్లెస్ వాళ్ళు అడిగితే మనల్ని. అది ఎవరైనా సరే. అంటే ఒక నాన్నగా నాకు చెప్పడం అనేది ఒక కన్సర్న్, అది డిఫరెంట్. ఎప్పుడు ఇండిపెండెంట్గా పెంచారు. ఇండివిజువలిస్టిక్ నేచర్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి పక్కన వాళ్ళ గురించి మనం కామెంట్ చేయాలన్నా, ఒక ఒపీనియన్ ఉండాలన్నా ఫస్ట్ వాళ్ళ ఏ సిచ్యువేషన్లో డెసిషన్ తీసుకున్నా, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, వాళ్ళ ఐడియాలజీస్ ఏంటి, వాళ్ళు ఏం అనుభవించారో అది మనకి తెలిస్తే వీల్ హ్యావ్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఇప్పుడు చెప్పారు కదండి, ఇప్పుడు లావుగా ఒక పెద్ద ఇంటి నుంచి ఒక కుర్రోడు వస్తే వీడు తాగుతాడు, వీడు తిరుగుతాడు, వీడు డ్రగ్స్ వేస్తాడు, ఇది కామన్. అది ఆబ్వియస్లీ అది ఆ ఒక డేస్. ఇప్పుడు సింపుల్, నేను ఏమి చేయకుండా ఇంట్లో నుంచి పొద్దున్న 10ంటికి వెళ్ళిపోయాను, నైట్ చాలా కష్టపడి 9 o'clock వచ్చాను. ఏం చేయను, ఏదో పనికి వెళ్తున్నా, పనులు ఏం చేయను నేను. 9 o'clock కష్టపడి వస్తున్నా, అబ్బాయి ఎంత కష్టపడుతున్నాడు చూడు 11 o'clock ఏమో. అదే మనం ఎంత పెద్ద పని చేసినా మనం పడుకొని ఇంట్లో కంప్యూటర్లో ఏం చేసి పడేస్తే ఏం జాబ్లో ఏం ఉద్యోగం, ఈ కండిషనింగ్ మనకి ఎప్పటి నుంచో ఉంది. మనకి విజువల్గా కనిపించేది మనకు ఒక దాన్ని బట్టి మన ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుంది. అది మన కంట్రోల్లో లేదు. పక్కన వాళ్ళు ఏం ఆలోచిస్తారో నేను కంట్రోల్ చేయడానికి లేదు, వాళ్ళ లైఫ్ని నేను కంట్రోల్ చేయడానికి లేదు. ఇఫ్ డాడ్ టుక్ అ సర్టన్ స్టాండ్ అండ్ డెసిషన్, ఇట్ ఈస్ హిస్ జర్నీ, హిస్ మిస్టేక్. అంటే యాజ్ ఎ సన్ గా డిస్కస్ చేయరా ఎందుకు డాడీ అని? సన్గా అదే చెప్పాను కదండి, సన్గా డాడ్కి సన్. ఇప్పుడు నా జాబ్ కాదు అది, అన్లెస్ హీ ఆస్క్స్ మీ. ఓకే. ఆయన చెప్పినప్పుడల్లా నేను ఎప్పుడు నో కూడా అనలేదు. ఆయన పాపం ఆయన చెప్తారు, నేను నెక్స్ట్ ఇంకో పెళ్లి చేసుకుంటాను చెప్తారు, డిసిషన్ అనుకుంటున్నాను చెప్తారు, చెప్పారు కూడా నాకు. చెప్పారు, నన్ను ఎందుకు అడుగుతున్నారని చెప్పాను. నన్ను ఎందుకు అడుగుతున్నారు, ఇట్స్ నా డెసిషన్ కాదు, ఇట్స్ యువర్ డెసిషన్. మీరు యూ టేక్ ద డెసిషన్. నాకెలా చెప్తే ఇప్పుడు నా డెసిషన్ బేస్ చేసి చేసుకుంటారా? ఎవరు చేయరు కదా. ఐఎమ్ ఓకే, నాకేం ప్రాబ్లం లేదు, బీ హ్యాపీ. నేను ఒకనే కాదు, నాన్నమ్మ గారు కూడా అదే చెప్పారు. నువ్వు సంతోషంగా ఉంటావు అంటే నువ్వు చేసుకోరా, దాంట్లో ఏముందని ఆవిడే కూడా చెప్పారు డాడీకి. ఎవరు ఒకళ్ళు జడ్జ్, అది ఆటోమేటిక్గా పబ్లిక్ వస్తే 100 ఒపీనియన్లు వస్తాయి. ఎక్కడో ఒక చాట్ ఉంటుంది కదా. ఓకే, ఎగ్జాక్ట్లీ. ఎవరి పెళ్లి, ఎవరి స్క్రీన్ ప్లే వాళ్ళదండి లైఫ్. ఇప్పుడు ఈయనకున్న దానికన్నా ఇంకా చాలా కాంట్రవర్షియల్ స్టోరీస్ ఉంటాయి బయట. పబ్లిక్ ఫిగర్ అయ్యేసరికి అది బయటకు వస్తుంది. మీరు విన్న కాంట్రవర్షియల్ స్టోరీ ఏంటి అసలు? అబ్బా ఇంత దారుణం అనుకున్నంత కాదే ఇది అని. అంటే అలా కాదండి, ఇప్పుడు స్టోరీస్ ఉంటాయి. ఇప్పుడు మనకు తెలిసిన సర్కిల్స్, వాళ్ళకి తెలిసిన వాళ్ళు, యుఎస్ వీళ్ళు అక్కడ పెళ్లి చేసుకున్న వాళ్ళు, తెలిసిన ఫ్రెండ్స్ మధ్యలోనే అంతా ఇక్కడ పెళ్ళి అయిపోయి అతను బైపోలార్ ఉండి వైఫ్ని అబ్యూజ్ చేసి వేరే అమ్మాయిలతో తిరిగి అక్కడ ఆవిడ సఫర్ అయ్యి ఇవి వచ్చేవి ఉన్నాయి. ఇదే ఒక యాక్టర్ ఇది చేస్తే మటుకు ఇది ఎవరు చేసినా తప్పే. బట్ ఈ స్టోరీస్ చాలా మందికి తెలియదండి. దే ఆర్ మోర్ హారబుల్ స్టోరీస్ దట్ ఆర్ గోయింగ్ ఆన్. ఇక్కడ ఏం చెప్తున్నారు చాలా మంది, సొసైటీకి ఏం చెప్తున్నారు అంటున్నారు. ఆయన ద్వారా తీసుకోవాల్సింది ఏంటి? చాలా మంది షేమ్లెస్ ఫెలో, ఇలాగ ఎలా చేస్తాడు, సిగ్గుందా, సిగ్గు ఎందుకు ఉండాలంట. ఆయన దగ్గర నేను తీసుకున్న మెసేజ్ ఏంటంటే, లైఫ్లో కాంప్రమైజ్ అవ్వద్దు. నువ్వు నీ హ్యాపీనెస్ నువ్వు వెతుక్కో. నీకు హ్యాపీనెస్ వద్దంటే నువ్వు ఉండిపో. నీకు కావాలంటే ముందరికి డూ సంథింగ్ అబౌట్. సగం మంది చేయలేదు ఆయన చేసాడు. ప్రాబ్లీ ఐ థింక్ 50% ఆఫ్ ద కమెంట్స్ ఆర్ బికాస్ వాళ్ళు చేయలేనందువల్ల. చాలా మంది అదే, కొడుకు పెళ్లి చేయాల్సిన వయసులో మళ్ళీ ఈయన పెళ్లి చేసుకుంటున్నాడు. అటు కొడుకు పెళ్లి చేయాల్సిన అవసరం ఆయనకి లేదు, ఎప్పుడు మా ఇంట్లో లేదు. అది ఎప్పుడు చెప్తారు, యూ చూస్ అ లైఫ్ పార్ట్నర్, మేము పెళ్లికి వస్తాం అంతే. సో పెళ్లికి వస్తాం, ఇట్స్ సింపుల్. నాకు గ్రాండ్ వెడ్డింగ్ ఇవన్నీ నాకు పెద్దగా పడవు. ఏంటి లైఫ్ పార్ట్నర్ చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. పెళ్లిళ్ళు అందరూ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేస్తారు, అన్ని బాగుందా, రెండో రోజు కూడా విడిపోయి పెళ్లి. సో దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. అసలు ఫ్యామిలీ పెళ్లి చేసుకోకూడదు. యాక్చువల్లీ ఐ థింక్
ఒకళ్ళకి కామన్ సెన్స్ వాళ్ళగా పెట్టుకొని ఈ అమ్మాయి నాకు కరెక్ట్ అనుకొని వెళ్ళాలి. అది కూడా పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు. అంటే యాక్చువల్గా ఇది కూడా నా రైట్ కాదు, అడగాల్సిన పని అవసరం లేదు, అది పక్కన వాళ్ళ వ్యక్తిగతం. ఇప్పుడు ఇన్ని కోట్ల మంది కృష్ణ గారిని, విజయ నిర్మల గారిని అభిమానించే అభిమానులు ఆ ఫ్యామిలీలో ఆ కొడుకు అలా చేస్తున్నాడు ఏంటి అనుకునే వాళ్ళకి జస్ట్ మీ ఫ్యామిలీ నుంచి రిప్రజెంట్ చేసి మీరు చెప్తే ఇది కదా నిజం, అసలు ఏమి లేని ఎందుకు చేసుకుంటారు? ఎవరికైనా కానీ పెళ్ళిళ్ళు చేసుకోవాలని ఏమో రాసి అది అంటే అదే రూల్ ఏమో ఉందా అంటే ఎవరన్నా రాశారు అలాగా ఒక ఫ్యామిలీ నుంచి ఇప్పుడు ఏంటంటే వాళ్ళ లవ్ స్టోరీ బ్యూటిఫుల్. నానమ్మ గారు, తాతయ్య గారు వాళ్ళు మహానుభావులు, వాళ్ళకి అలా రాసి పెట్టింది. వాళ్ళ తలరాత అది. హ్యాపీగా ఉన్నారు. ఎన్ని ఇష్యూస్ వచ్చినా దే ఆర్ ఆల్వేస్ హ్యాపీ టుగెదర్. ఎప్పుడు విడిపోలేదు. అందరికి ఆ లక్ ఉండదు, అందరికి ఆ టైమింగ్ ఉండదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఫెయిల్ అవుతారు దాంట్లో. అండ్ ఒకటి ఏంటంటే మైండ్ చాలా ఇంపార్టెంట్. మైండ్ సెట్ ఎలా ఉంటుంది, మనం ఒక్కొక్కసారి టక్మని డెసిషన్ తీసేసుకుంటాం, తర్వాత రియలైజ్ అవుతాం. ఇప్పుడు చేస్తాం మిస్టేక్, ఎలాగోటి నేను ఇప్పుడు ఐ హ్యావ్ టు మేక్ థింగ్స్ రైట్. సమ్ టైమ్స్ మీకు సిచ్యువేషన్స్ కాంప్లికేటెడ్గా ఉంటాయి. మీరు ఆన్సర్ తీసుకున్నాక ప్రాబ్లం కోటి మందికి నచ్చదు, బట్ నీకు నచ్చిందా లేదా దట్స్ ఇంపార్టెంట్. నానమ్మ ఉంటే ఇన్ని డిసిషన్స్ జరగవేమో ఇంట్లో. అలాగే లేదు, అది ఎప్పుడు లేదు. చాలా ఓపెన్ మైండెడ్, ఇన్ఫాక్ట్ ఓపెన్ మైండెడ్. ఆవిడ కమెంట్స్, ఇన్ఫ్యాక్ట్ వీళ్ళందరూ అలా ఆవిడకి పుట్టి ఇలా చేస్తున్నారు అనేది యాక్చువల్లీ ఆవిడ కూడా ఈ కమెంట్ని సహించరు. ఎందుకంటే ఆవిడ ఎప్పుడు ఇదే మాట, నీకు లైఫ్లో నీకేం చేయాలనిపిస్తుందో నువ్వు చెయ్యి. నువ్వు బయట వాళ్ళ మాట వింటే నువ్వు వాళ్ళ కోసం బతుకుతున్నావు, నీ కోసం బతుకున్నావు, నువ్వు డిసైడ్ చేసుకో. వాళ్ళ కోసం బతకాలంటే నువ్వు చేసుకో, అలాగే ఉండు. డెత్ బెడ్లో ఉన్నప్పుడు మటుకు నువ్వు ఫీల్ అవద్దు నేను అనుకున్నట్టు చేయలేదు, ఫీల్ అయ్యేంత మటుకు నువ్వు నీ లైఫ్ని నువ్వు యూ డెంట్ టేక్ ఎ రైట్ డెసిషన్. బట్ ఆమెది కూడా అన్ఎక్స్పెక్టెడ్ డెత్ కదండి. ఎవ్రీథింగ్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. నో ఐడియా. కాల్ రావడం ఎందుకో ఇన్స్టింక్ట్, కాల్ చూడగానే ఫోన్ నాకు ఏదో అయింది అని అనిపించింది, నాకు ఏదో అయిపోయిందని ఒక సెకండ్ అలా అనిపించింది. 2 సార్లు మమ్మీ టైంకి అలాగే అనిపించింది, నాన్నమ్మ టైంకి అదే అనిపించింది. కాల్ వచ్చినప్పుడే ఎక్కడో ఒక ఇన్స్టింక్ట్ అంటారు కదా, ఆ 2 టైమ్స్ లైఫ్లో నేను నోటీస్ చేశాను. ఏంటి ఫస్ట్ మీ మైండ్లో ఏం రన్ అయింది? అసలు ఏం రన్ అవ్వలేదు, బ్లాంక్. అది ప్రాసెస్ చేసుకోవడానికి టైం పడుతుంది కదా. ప్రాసెస్ చేసుకొని అన్నీ అయిపోయాక అప్పుడు ఫీల్ అవ్వడం జరిగింది. అప్పుడు అర్థమైంది, ఓహో సరే ఓకే. అప్పుడు ఫీలింగ్స్ మళ్ళీ టచ్లోకి వస్తుంది. ఒక కళలాగా అనిపించింది. కళ అంటే అంతే అండి, అంతా ఒక ఫ్లాషెస్ లాగా గుర్తుకుంది అంతే. ఆ రికవరీ టైంలోనే ప్రాబ్లీ మీతో ఇంకెవరైనా ఉంటే ప్రాబ్లీ ఇంకా ఫాస్ట్గా రికవర్ అయిపోయాడేమో. నేను అవ్వలేకపోయాను. ఐ వాజ్ టూ సెంటిమెంటలీ అటాచ్డ్ అండ్ గిల్ట్ ఇవన్నీ ఉన్నాయి. సో గిల్ట్ అంటే అదే ఎందువల్ల అంటే ఆవిడకి చెప్పింది నేను ఆవిడ చూపించలేకపోయాను. లైక్ నేను ఒక మంచి నాకు ఆ పాసిబిలిటీ ఉంది, ఒక మంచి యాక్టర్ కానీ ఒక మంచి డైరెక్టర్ కానీ ప్రూవ్ అవ్వగలుగుతాను. ఈ ప్రాసెస్లో దూరంగా ఉండడం వల్ల ఐ కుడ్ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైం విత్ హర్. చెన్నైకి అక్కడ ట్రావెలింగ్ కొంచెం కష్టం అయిపోయేది నాకు. ఇక్కడ వర్క్ ఎలా ఉండేదంటే ఇక్కడ నా లైఫ్ నేను ప్రూవ్ చేసుకోవాలని. అండ్ చిన్నప్పటి నుంచి ఏంటంటే అటాచ్మెంట్ ఇంట్లో ఎక్కువ ఉండేది. మామ్ వాజ్ లైక్ ఆవిడ మా మదర్ అని తెలుసు నాకు. బట్ ఈ పెరిగిన వాళ్ళ దగ్గర ఇప్పుడు నేచర్ బాండింగ్ తక్కువ అంటే కొంచెం ఎదిగాక అప్పుడు నాకు టైం బట్టి, చిన్నప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే ఆవిడ మదర్ అని చెప్పేవారు. ఇంట్లో నేను పెరిగింది ఇక్కడ, సో నా అటాచ్మెంట్ ఎక్కువ, న్యాచురల్గా అటాచ్మెంట్ నా హార్ట్ లై చేయదు కదా. సో ఏంటంటే ఆవిడ స్టోరీ తెలిసాక అరే ఇలాగైందా, అది డైజెస్ట్ అవ్వడానికి క్లోజ్ అవ్వడం చాలా టైం పట్టింది నాకు. అర్థం చేసుకొని ఆవిడ ఫీలింగ్స్ అప్పుడు ఆ మెచ్యూరిటీ లెవెల్స్ వేరే కదండి. చిన్నప్పుడు మనం అర్థం చేసుకోలేదు, ప్రాపర్గా సెట్ అవుతుంది ఆ టైంలోనే షీ పాస్ట్ అవ్వదు. బట్ నిజంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. నిజంగా సాయి ధరమ్ తేజ్ లాంటి ఒక మంచి ఫ్రెండ్ లేకపోతే కోమాలోకి కూడా వెళ్ళే పరిస్థితి ఉండేది. నవ్వింది లేదండి, కోమాకి వెళ్ళేంత సీన్ లేదండి. ఎప్పుడు ఐ నెవర్ గివ్ అప్ ఆన్ లైఫ్ అంత ఈజీగా. ఏదైనా బాధ ఉంటే అది సరిదిద్దుకోవాలి. అన్లెస్ దేవుడే ఇంకా రాసేటంటే అది మనం ఏం చేయలేము. కానీ మన చేతిలో ఉన్నంత వరకు నేను ఎప్పుడు అంత డెటీరియేట్ అవ్వలేను. హెల్త్ని ఎప్పుడు అంత ఇది తీసుకోను. ఇప్పుడు కూడా నేను మీకు అన్హెల్దీగా కనిపిస్తున్నాను చాలా మంది చెప్పచ్చు. హెల్త్ వైజ్ ఐఎమ్ గుడ్. ఓకే, జస్ట్ వెయిట్ వేసారు. ఈ వెయిట్ తీయడం పెద్ద నాకు కష్టం కాదు. ఇంతకుముందు ఆల్రెడీ ట్రాన్స్ఫార్మ్ అయి ఉన్నాను. వెయిటింగ్ నెక్స్ట్ సినిమాకి ఐ వాంటెడ్ టు బీ ఇన్ ది షేర్. అంటే ఏదైనా వచ్చినప్పుడు టేక్ ఇట్ గ్రాంటెడ్, నో ప్రాబ్లం, ఏది జరిగితే అది జరిగింది చూసుకుందాం అనుకుంటారా? లేకపోతే ఒకప్పుడు కూర్చొని ఆలోచించేసి బుర్రలు బద్దలు కొట్టేసుకొని ఓ మై గాడ్ ఇలా జరిగిపోయింది వెయిట్ చేస్తారా? ఏది బ్లాక్ అండ్ వైట్ ఉండదు, రెండు షేడ్స్ ఉంటాయి. అంటే ఏ విషయానికి మనం అంత ఆలోచించి మనం టైం వేస్ట్ చేసుకోవాలి అంటే ఇఫ్ ఇట్స్ దట్ ఇంపార్టెంట్. అది ఫిగర్ అవుట్ ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఫిగర్ అవుట్ చేయాలంటే ఇప్పుడు మనం ఏం చేయలేమంటే దాని గురించి ఆలోచించి వేస్ట్. సో అది ఒక 1 hour బాధ ఉంటుంది, లేకపోతే ఇరిటేషన్ ఉంటుంది, దాని తర్వాత మర్చిపోతాం. నెక్స్ట్ ఏం చేయాలి అంతే.
సో బ్రేక్లు కొంచెం తక్కువ వేసి యాక్సలరేషన్ కొంచెం ఎక్కువ ఇస్తున్నాయి. విజయ నిర్మల గారి మరణం తట్టుకోలేకే కేవలం కృష్ణ గారు ఆలోచించి హార్ట్ అటాక్ వచ్చేసింది అంటుంటారు. అంటే ఆమెని అసలుకి లేరు అనే మాట ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఎంత ట్రై చేసినా కానీ ఎవరి వల్ల అవ్వట్లేదు. యా, ఆమె జ్ఞాపకాలతోనే బతికేస్తున్నారు, ఫొటోస్ చూసుకుంటూ ఇక్కడే ఉందని. ఒక రకంగా చెప్పాలంటే మెమరీ కూడా లాస్ అయిపోయింది చివరి స్టేజ్లో అని. మేబీ ఉండొచ్చండి. అంటే అదంతా డీటెయిల్గా మెడికల్గా నాకు తెలియదు కానీ, బట్ ఎవరికైనా ఇట్స్ అ కామన్ సెన్స్ థింగ్. ఎందుకంటే లైఫ్ లాంగ్ నాకు విజయంలో అదే మా నాన్నకి బాండ్ కన్నా వాళ్ళ బాండ్ ఇంకా స్ట్రాంగ్. నాకు ముందు నుంచి నేను పుట్టక ముందు నుంచి దే టుగెదర్. సో నేనే 1 year ఇలాగా విరవిల్లాడిపోయాను. దే వర్ టుగెదర్. అంటే ఆల్మోస్ట్ ఇద్దరు లైఫ్ లైన్స్ ఇద్దరు. అవును. సో ఇట్ ఈస్ టఫ్ అండి, ఇట్ ఈస్ టఫ్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అటాచ్డ్ ఉండేవాళ్ళు. అది ఏ సిచ్యువేషన్లో ఉన్నా కానీ ఎప్పుడు ఒకళ్ళ సైడ్ ఒకళ్ళు వదులుకోలేదు. సో అలాగే ఇంకా వదులుకోవాల్సి వచ్చిందంటే ఐ థింక్ దట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ టు టేక్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. అండ్ మేబీ దట్ ఈస్ ప్రాబబ్లీ ద రీజన్ ఆల్సో, వన్ ఆఫ్ ద రీజన్స్. అంటే మీరు ఈ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఆయన ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఎక్కువ చూడాల్సి వచ్చింది మీరు? అంటే ఆయన లేనప్పుడు ఎప్పుడు లేరండి. ఆయన నార్మల్గా ఎప్పుడు ఎలా స్టూడియోకి వెళ్తారో వస్తారు, ఆయన లంచ్ చేస్తారు ఉంటారు, అదే ప్రోగ్రామ్స్లో ఉండే ఆయన. ఎప్పుడు ఒక ఫస్ట్లో ఆబ్వియస్లీ అందరూ కొంచెం డౌన్ అయ్యారు, బట్ అక్కడి నుంచి ఇంకా అంతే. ఆయన లైఫ్, హీ వాజ్ లీవింగ్ హిస్ లైఫ్. ఆయనకు నచ్చింది తిన్నారు, మంచిగా స్టూడియోకి వెళ్ళి వచ్చేవారు, అందరు పిల్లల్ని మహేష్ అన్నని అందరూ కలిసి వచ్చేవారు. సో ఆ పాయింట్లో నేను కూడా ఐ వాజ్ గోయింగ్ అవుట్ అండ్ కమింగ్. నేను నా స్క్రిప్ట్లు పిచ్చింగ్ స్టేజ్లో ఉన్నాను. అంటే లాస్ట్ ఇంకా మా నాన్నమ్మ గారి తర్వాత ఆయన ఇంకా అడిగేది నవీన్ ఏం చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకునేవారు కాబట్టి తెలుసు నాన్నమ్మకి నేనంటే ఎంత ఇష్టం అని. సో ఇది కూడా ఇంకొక అన్ఫార్చునేట్. ఇది జస్ట్ సత్య సినిమా ఓకే అయింది, ఓకే అవుతుంది. నా సినిమా స్క్రిప్ట్ కూడా ఓకే అవ్వబోతుంది. ఒక 1 week టైం చెప్దామని అనుకున్నా. సరే అయ్యాక చెప్దాం, కన్ఫర్మ్ అయ్యాక చెప్దాం. ఇలా మాటలు వింటుండే వాళ్ళు ఏమన్నా కాంట్రాక్ట్ అయినా సైన్ చేస్తే చూపిద్దామని అనుకున్నా. హీ పాస్డ్ అవే బిఫోర్ దట్. సో బట్ నాకు ఐ థింక్ దే ఆర్ వాచింగ్ మీ ఫ్రమ్ అబవ్. డెఫినెట్గా ఇది ఒకటి అందరూ సిల్లీగా అనిపించవచ్చు, బట్ ఇట్ మెంట్ సంథింగ్. నాకు ఈ ఎట్లయితే సత్య ప్రెస్ కాన్ఫరెన్స్ అయిందో, నేను తేజు అక్కడ ఆల్సబా కెఫేకి వెళ్ళాం. కాన్ఫరెన్స్లో ఒక సంతోషం. అంటే మేము యూస్ టు హ్యాంగ్ అవుట్ దేర్ కెఫేలో. అక్కడే గ్రిల్ చికెన్ తిని చాయ్ తాగి మేము జిమ్ చేసే టైంలో అక్కడే రెగ్యులర్గా హర్షిత్ ముగ్గురు అక్కడ కూర్చునేవాడు. సో ఒక మెమరీగా నాస్టాల్జియాగా అటు వెళ్ళాం మొన్న రీసెంట్గా. ఎవరికి ఏం సెక్యూరిటీస్ లేదు, అలాగే వెళ్ళిపోయి కూర్చున్నాం, చాయ్ తాగుతున్నాం. జస్ట్ యూట్యూబ్లో కామెంట్ సెక్షన్స్ చూస్తున్నాము. జస్ట్ ఒక 5 minutes కూడా కదా, 2 minutes ఫుల్ ఎండ, వర్షం పడింది. 2 minutes వెళ్ళిపోయింది. 2 minutes తర్వాత మళ్ళీ వర్షం లేదు. అప్పుడే చూసుకున్నాం. అప్పుడు తేజ్ చూసి చెప్పాడు, నీకు బ్లెస్సింగ్స్ రా పై నుంచి ఇది 100% అన్నాడు. చెప్పా కోఇన్సిడెన్స్ ఏమో, బట్ నేను బ్లెస్సింగ్ అని అనుకుంటా. బికాస్ నేను మరీ అంత లాజికల్ ప్రాక్టికల్ పర్సన్ కూడా కాదు, కొంచెం ఎమోషనల్. నేను నమ్ముతాను, 100% నమ్ముతాను. అంటే ఒకవేళ నిజంగా ఎగ్జిస్టెన్స్ లేకపోయినా అలా ఎవరు ప్రూఫ్ చేయలే కదా. ఎప్పుడు ఎప్పుడు మనకు ఎనర్జీస్ అనేది ఉంటుంది, మన ఆరా అనేది ఉంటుంది డెఫినెట్గా. అండ్ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్, సోల్, స్పిరిట్స్, ఇవన్నీ ఇట్ మస్ట్ బి అ థింగ్ అని నేను నమ్ముతాను. ఉంటే బాగుంటుంది, ఈ వరల్డ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని నాకు ఫీలింగ్. బట్ మహేష్ బాబు గారు చాలా ట్రై చేశారు. కృష్ణ గారు, విజయ నిర్మల గారు లేకపోతే ఆ ఇంట్లో ఉండలేరు, ఆయన దగ్గరకు తీసుకెళ్దాము, చాలా వరకు ట్రై చేశారు, కానీ నేను రాను, విజయ నిర్మల గారు జ్ఞాపకాలతో ఇక్కడే ఉండాలి అని పోలేదన్నారు. మీరేమంటారు దాని గురించి? నేను వాస్తవం అనుకున్నాను. కరెక్టే. యూ వాంటెడ్ టు స్టే. ఒక పాయింట్ తర్వాత ఉన్న చోట ఇల్లు అయిపోద్దండి, అదే మన హోమ్ అయిపోద్ది. సో ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు నేను ఇక్కడ ఎక్కువ ఉండలేదు. ఐ స్టే మై అపార్ట్మెంట్ అక్కడ వాల్ఫేజ్. ఎందుకంటే ఐ వాంటెడ్ టు గెట్ యూస్ టు డిస్టెన్స్. ఓకే. సో రేపు ఆ డిపెండెన్సీ నేను ఇక్కడ వచ్చి రోజు వచ్చి కలిసేసి వెళ్తాను మా గ్రాండ్ పేరెంట్స్ని. బట్ నాకంటూ ఒక హౌస్, నా పెట్స్, నేను కేర్ టేకర్, మేమే ఉంటాం అక్కడ ఇంట్లో. సో కొన్ని రోజులు కొత్తగా అనిపించింది. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే వర్క్ అయిపోతుందో ఇంటికి వెళ్ళిపోవాలి మళ్ళీ. ఇట్స్ అ స్మాల్ అపార్ట్మెంట్, బట్ ఐమ్ వెరీ హ్యాపీ అపార్ట్మెంట్, అది నా ఇల్లు. సో ఇప్పుడు నాకు ఒక సెన్స్ ఆఫ్ లివింగ్, సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్. ఈ హోమ్ ఇంటికి వచ్చాక నాకు కెరీర్ స్టార్ట్ అయింది మళ్ళీ. సత్య అనేది రావడం, ఇవన్నీ రావడం, ఎవ్రీ గుడ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ దట్ హౌస్. సో ఆటోమేటిక్గా ఒక అటాచ్మెంట్ వస్తుంది. దిస్ ఇస్ జస్ట్ 1-2 years ఉన్నాను అంతే.
ఆయన ఇక్కడ కొన్ని కాలంగా ఉన్నారు, అంటే ఇక్కడ ఉన్న మనుషులు కూడా అలవాటు అయిపోయారు. మినిమం 40-45 years. ఈజీగా అంటే చెన్నైలో ఉన్నప్పుడు కూడా, హైదరాబాద్లో అన్ని కలిపిన ఇట్స్ ఆల్మోస్ట్ 40-45 years దే వర్ టుగెదర్. అంటే ఫ్యామిలీ అంతా ఎక్కువ ఎమోషన్స్, బాండింగ్స్, అటాచ్మెంట్స్ ఎక్కువ మీ అందరికి. మహేష్ బాబు గారు ఫ్యామిలీ కావచ్చు, ఈ ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళు ఎక్కువ రావటం ఇక్కడికి, కృష్ణ గారిని, విజయ నిర్మల గారిని ఎంటర్టైన్ చేయటం, వాళ్ళతో ఫ్యామిలీతో స్పెండ్ చేయటం, లంచ్ చేయటం, ఈ ఇల్లు ఫొటోస్ అంతా చూసాం అందరం కూడా. అండ్ విజయ నిర్మల గారు పోయిన తర్వాత కృష్ణ గారికి ఎలా ఉండేది ఆ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఇక్కడికి రావడం కానీ? కలిసేవారండి రెగ్యులర్ వచ్చి, ప్రియాక్క వచ్చారు, మంజులక్క వచ్చారు, మహేష్ అన్న వచ్చారు, రెగ్యులర్గా కలిసేవారు. ఇన్ఫాక్ట్ ఆయన వెళ్ళేవారు, అందరినీ చూసేసి పిల్లలు వాళ్ళ మా గ్రాండ్ సన్స్ వీళ్ళందరినీ కలిసేసి వచ్చేవారు రెగ్యులర్. ఆయన ఎవ్రీ టైం రెగ్యులర్ టచ్ లో ఉంటారు ఆయన. ఇప్పుడు కృష్ణ గారు కూడా పోయారు, ఇప్పుడు ఎలా ఉంది ఈ ఫ్యామిలీతో అటాచ్మెంట్? ఇప్పుడు అంటే నేను మా నవీన్, మా తమ్ముడు, మేము మాట్లాడుకుంటాం ఎప్పుడు కలిసినా, అప్పుడప్పుడు ఫోన్ టెక్స్ట్ లో మేము మాట్లాడుకుంటుంటాం. ఏంటంటే ఇప్పుడు దిస్ ఇస్ ద టైమ్ టు వర్క్. సో నేను గత ఒక 2-3 చెప్పాను కదండి, 2-3 years ఐ డిడ్ంట్ కమ్ అవుట్, ఎవరిని కలవల. సో నాకు పర్సనల్ గా చాలా మంది దగ్గర దూరం ఉన్నాను అంటే జనరల్లీ వరల్డ్తోనే. ఇప్పుడు ఐఎమ్ కమింగ్ బ్యాక్ వర్క్ తర్వాత, ఐఎమ్ గుడ్, ఐఎమ్ హెల్దీ, కమింగ్ బ్యాక్ ఇప్పుడు అంతా. సో ఇప్పుడు మెల్లిగా అన్ని, ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ అయ్యాక అందరికి చూపించి నెక్స్ట్ వస్తే ఐ వాంటెడ్ టు షో, ఇఫ్ మహేష్ అన్నని కలవాలన్నా కూడా ఐ వాంట్ షో సంథింగ్ దట్ ఐ డిడ్. ఒక ప్రోడక్ట్ చేశాను, వచ్చానంటే దే విల్ ఆల్సో ఫీల్ గుడ్. ఓకే ఇతను అలాగే వదిలేదు, ఈజ్ ఆన్ టు సంథింగ్. ఓకే, అట్లీస్ట్ ఆ రెస్పెక్ట్ అయినా ఇవ్వాలి. వన్ క్వశ్చన్ ఐ షుడ్ ఆస్క్ టు యు నవీన్, ఎందుకంటే మీరు అన్నారు బాండింగ్స్, అటాచ్మెంట్ చాలా ఎక్కువ ఈ ఫ్యామిలీలో, ఘట్టమనేని ఫ్యామిలీలో. అలాంటిది కృష్ణ గారు చనిపోయిన తర్వాత మీరు అన్నారు ఇంట్లోకి వచ్చిన ప్రతి అమ్మ కూడా నన్ను అమ్మలాగే చూసుకున్నారు, అలానే పెంచుకున్నారు అని. లాస్ట్ మన మూడో అమ్మ రమ్య రఘుపతి గారు ఒక వీడియో రిలీజ్ చేశారు, ఒక ఇంటర్వ్యూ ఇచ్చి ఒక వీడియో రిలీజ్ చేశారు, వైరల్ అయిపోయింది. అంటే ఎలా బతికారు ఆయన, ఒక సూపర్ స్టార్, ఒక మహేష్ బాబు తండ్రి, ఆయన లెగసీ అసలు ఏంటది అనుకునే వాళ్ళకి క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఆ రోజు. అంటే ఇక్కడ బాడీ ఉంది, ఆమె 12కి కృష్ణ గారి దగ్గర ఎవరు లేరు, దీపం వెలిగించడానికి ఎవరు లేరు, ఇక్కడ 1 o'clock ఎవరు లేరు, 2 o'clock ఎవరు లేరు, 4 o'clock ఎవరు లేరు, 5 o'clock ఎవరు లేరు. చూడండి గంటకి చూపిస్తానే ఉన్నారు, చూడండి హాల్ అంతా చాలా ఎంటీగా ఉంది. అంటే ఇక్కడ ఒక పర్సన్ కూడా లేరు, కనీసం ఆయనకి ఒక దీపం ఆరిపోయినప్పుడు దీపం పెట్టడానికి, కడ్డీలు ముట్టించడానికి ఎవరు లేరు. ఇది ఆయన పరిస్థితి, ఇది వాళ్ళు చూపించే ప్రేమ, ఇది వాళ్ళ ఆప్యాయత. మామయ్య గారు అంటే నాకు ఒక ప్రేమ ఉంది కాబట్టి నేనుండి, నా కొడుకుండి ఇలా ఇక్కడ ఇవన్నీ చూసుకుంటున్నాం అని. దాంట్లో వాస్తవం ఉందా? వాస్తవం అది అంటే 2 యాంగిల్స్ ఉంటాయి. ఎందుకంటే రమ్య వాజ్ ఆల్సో గుడ్ ఫ్రెండ్, అండ్ ఆ టైంలో ఇట్ వాజ్ అ వెరీ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ అప్పుడు. సో అలా ఎవరు లేకుండా లేదు, మధ్యలో ఎవరైనా సరే అందరూ ఇక్కడ పెద్దోళ్ళు ఉండేది, ఇంట్లో కేర్ టేకర్స్ ఉన్నా కూడా 1 hour పడుకొని వస్తారు చేస్తుండే. ఐ థింక్ ఆ ఫైట్లో మరి ఐ సా ద వీడియో, ఒక్కసారి చూశాను. అంటే ఆ టైంలో నేను ఎక్కువ ఓవరాల్ గా చెప్పేసింది, అనాథ శవంలా వదిలేసారు దీన్ని, ఇది కృష్ణ గారు. ఇట్స్ నాట్ ట్రూ, డెఫినెట్లీ నాట్ ట్రూ. అంత కాదు. ఇక్కడ అందరికీ ఇక్కడ ఏంటంటే ఆ టైంలో ఎల్డర్స్, అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు అయితే దే ఆర్ ఆల్ ఎల్డర్స్, వాళ్ళు పడుకుంటారు, వాళ్ళకి ఒక పాయింట్ తర్వాత దే కాంట్ స్టే అవేక్. సో కేర్ టేకర్స్ ఉన్నారు, వచ్చి దీపం వెలిగించడం కానీ జరిగేది, వెళ్ళారు. సో ఇక అక్కడి నుంచి ఆ ఒక సిచ్యువేషన్ ఏదైతే ఉందో బిట్వీన్ హర్ అండ్ డాడ్, ఇంకా వన్స్ ఆ కాంప్లికేషన్లో వెళ్ళాక ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో అది మన చేతిలో లేదు ఇంకా. సో ప్రాబ్లం వాస్తవం అయితే లేదండి, 100%. ఐ కెన్ టెల్ యూ దట్. చాలా ఎలిగేషన్స్ చేశారు ఆ నాన్న మీద, దాంట్లో ఎన్ని నిజాలు ఉన్నాయి, ఎన్ని అబద్ధాలు ఉన్నాయి? ఇఫ్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్ నా టైంలో, అది వాళ్ళ ఇష్యూస్. అది ఐ నెవర్ ఆస్క్డ్, అంటే డాడ్ నెవర్ షేర్డ్ అబౌట్ హిస్ ప్రాబ్లమ్స్, నేదర్ డిడ్ ఐ ఆస్క్. నేను అడగను, తీసుకోండి, ఎందుకంటే వాళ్ళ పర్సనల్. షీ నెవర్ షేర్డ్ హర్ ప్రాబ్లమ్స్ విత్ యూ, అంటే ఒకే ఇంట్లో ఉంటున్నారు కాబట్టి. ఎప్పుడు అలా కాదు, ఎప్పుడు లేదండి. అంటే నేను తను ఉన్నప్పుడు క్యాజువల్గా బాగానే మాట్లాడేవాడిని, వచ్చి ఎప్పుడు ఎలా ఉన్నాం, ఏం జరుగుతుంది, ఫ్యామిలీ బేసిక్ కర్టసీ అయితే మాట్లాడాలి, ఒక మనిషి ఉన్నప్పుడు మాట్లాడతాం అంతే, దాంతో డీప్ ఉండేది కాదు. ఇంకోటి, నేను వన్స్ ఇంకా బయలుదేరానంటే పని మీదకి వెళ్ళిపోతాను నేను. సో మాక్సిమం అందరూ ఓకేనా, వాళ్ళగా ఏమన్నా వచ్చి నాకు చెప్పాలంటే చెప్పచ్చు అంతే. నేనుగా వెళ్ళి ఒకసారి అడుగుతాను, ఇట్స్ దేర్ చాయిస్. రమ్య నాకు ఎప్పుడు అలాంటి డిస్కషన్స్ రాలేవు ఎక్కువ. మాక్సిమం వర్క్ గురించి ఏమైనా వస్తుంది, ఏమైనా ప్రాజెక్ట్స్ గురించి వస్తుంది, సమ్ జనరల్ టాపిక్స్ ఏదో ఉండేది అంతే. సో ఆ విషయం మీద అలిగేషన్స్ ఐ థింక్ ఇట్స్ బిట్వీన్ దెమ్. పబ్లిక్గా రావడం కాబట్టి ఓపెన్ అవుతాయి. ఇప్పుడు మొన్న కూడా దీపం దగ్గర కూడా
ప్రాబబ్లీ దేర్ సమ్ ట్రూత్ టు ఇట్, సమ్ ట్రూత్ లేదు అక్కడ. అది జస్ట్ పర్స్పెక్టివ్. అది ప్రాబబ్లీ ఆ కోపంలో కానీ షీ ప్రాబబ్లీ వుడ్ హ్యావ్ రియాక్టెడ్ దట్ వే. అంటే వాళ్ళందరూ చేసింది ఒకటే స్టేట్మెంట్, కేవలం పవిత్ర లోకేష్ నరేష్ గారిని ఆస్తుల కోసమే పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు కానీ ప్రేమ ఉండి కాదు. ఎవరు? పవిత్ర లోకేష్ గారు దీనికే సిద్ధమయ్యారు కానీ ఆస్తులు చూసి విజయ నిర్మల గారు సంపాదించిన ఈ సామ్రాజ్యం చూసి పెళ్లికి ఒప్పుకుంటున్నారు, ఆయనతో లివింగ్ టుగెదర్కి ఒప్పుకుంటున్నారు కానీ ప్రేమ ఉండి కాదు అని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇచ్చారు కదా. ఏమో వాళ్ళకన్నా ఇంకా బాగా వాళ్ళకి తెలుసు అంటే వాళ్ళు చెప్పిందే ప్రాబబ్లీ ట్రూ ఏమో. మీకు తెలిసి నాకు అసలు లేదండి. నాకు అది నేను మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. ఇప్పుడు ఆమె ఎలా ఉంటారు అసలు పవిత్ర లోకేష్ గారు మీతో? షీఈస్ వెరీ గుడ్, వెరీ కైండ్. నాకు అప్పుడప్పుడు మాట్లాడతాం మేము. షీ సెండ్స్ సమ్ ఫుడ్, మంచిగా ఎప్పుడన్నా కుక్ చేసినా మంచిగా ఫుడ్ పంపిస్తారు ఇంటికి డాడీ చేతిలో. షీఈస్ అ వెరీ, నాకు తెలిసి అయితే షీఈస్ అ వెరీ జెన్యున్ పర్సన్ అండి. అండ్ ఎటువంటి మీరు చెప్పినట్టు ఈ స్టేట్మెంట్స్ లాగా అయితే నాకైతే అనిపించలేదు. అండ్ ఇంకోటి, అండ్ ఐఎమ్ నాట్ అంటే ఒక నా ఇండివిజువల్ లైఫ్లో నేను బిజీగా ఉన్నానండి ఎప్పుడు. సో అంటిల్ వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారంటే అదొకటే కావాలి నాకు. డెఫినెట్గా మీరు ఇచ్చే స్టేట్మెంట్ ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే we're into family. If they're happy, they're happy. నాకు వాళ్ళ ఇప్పుడు సంతోషం ఉన్నారు, డాడ్ బాగున్నారు. ఇప్పుడు దట్ ఫైనల్ రిజల్ట్ ఈస్ ఇంపార్టెంట్. they're happy, I'm happy. దాని నుంచి నేను దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి ఏమవుతుంది అంత టైం కూడా లేదు నాకు, అండ్ అవసరం కూడా లేదు. అండ్ మహేష్ బాబు గారు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి ఎందుకు ఫ్యామిలీలో ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎందుకు మన ఫ్యామిలీని రౌండ్ అప్ చేస్తున్నారు అందరూ, అంతా మనమే సర్క్యులేట్ అవుతున్నాము. ఇప్పుడు రౌండ్ అప్ చేసేది ఎవరు ఏం చేయలేరు. రౌండ్ అప్ చేస్తారు, బాగా చేతిలో టైం ఉంటే దే విల్ ఇన్వెస్టిగేట్ ఇంటూ ఎవ్రీ మ్యాటర్, బికాస్ దట్స్ ద థింగ్. అండ్ ఫ్యామిలీ మధ్యలో అండర్స్టాండింగ్ ఏముందో అది దట్స్ ఓన్లీ వన్ థింగ్. మహేష్ గారు మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు డాడ్తో. ఆయన అడల్ట్. నరేష్ గారు డాడ్ ఏమి చిన్నపిల్లకే కాదు కదా అడ్వైస్లు ఇవ్వడానికి. ఆ మిస్టేక్స్ అందరూ వైపు జరుగుతాయి, కొన్ని కంట్రోల్లో ఉండవు. అది ఇలా అన్ఫార్చునేట్గా బయట వచ్చేస్తే ఇలాగే ఉంటుంది. మరి అంటే ప్రతి 4 గోడల్లో లేని ఇష్యూస్ లేవు. ప్రతి ఇంట్లో నుంచి బయటకు వస్తే ఇలాగే ఉంటాయి. సమ్ హౌసెస్ ఆర్ హ్యాపీ, మోస్ట్ హౌసెస్ ఆర్ హ్యావ్ కాంప్లికేషన్స్. ఒక 4 గోడలో 4 మనుషులు ఉండాలంటే కష్టం అండి. ఐ డోంట్ థింక్ దే విల్ బీ పీస్ఫుల్. ఎందుకంటే బిగ్ బాస్ దానికి ఒక మంచి ప్రతిరూపం అది. ఎన్ని ఎపిసోడ్స్ ఎంతమంది ఉన్నా కూడా ఏదో ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తుంది. ఏ మైండ్ సెట్ 3 చిరాకులు ఉన్నప్పుడు 100 అవుతాయి. సో ఈ ఒక పలానా విషయం బయటకు వచ్చింది, ఓకే, దానికి ఒపీనియన్స్ ఇచ్చారు. ఇది దానికి ఎవరైనా ఏం చేయగలుగుతారు? మహేష్ అన్న ఏం చేయలేడు, నేను ఏం చేయలేము. డాడ్ ఏం చేసుకోవాలో ఆయన చేసుకున్నాడు లైఫ్లో. సో ఈ మధ్యలో జరిగినంత నా ప్రకారం ఇట్స్ అ టైం వేస్ట్. చాలా మంది ఎనర్జీ వేస్ట్, టైం వేస్ట్. యూట్యూబ్లో స్లాట్స్, మీకు జీబీ హార్డ్ డిస్క్ స్పేస్ వేస్ట్. సింపుల్. కొన్ని వేల కోట్లు సంపాదించారు విజయ నిర్మల గారు. ఆమె విలీనమ్మలో కూడా ఎప్పుడు కూడా పెద్ద మనవడు అంటే చాలా ఇష్టం. నవీన్కి అంత ప్రిఫరెన్స్ ఇస్తారు ఫస్ట్ ఇంట్లో కూడా. నవీన్ గారికి 50% విలీనమ్మ రాశారు, మిగతా 50% ఉన్న వాళ్ళకి, పిల్లలకి, ఆ ఫ్యామిలీకి, నరేష్ కి రాశారు కానీ అని చెప్తుంటారు. ప్రస్తుతానికి అయితే అఫ్ కోర్స్ అది రాస్తాం అని అనుకున్నారు, బట్ నేను డాడీ అండర్స్టాండింగ్ వచ్చాం. ఫ్యామిలీ జాయింట్ గా హ్యాండిల్ చేసుకున్నాం. ప్రస్తుతానికి హీస్ ద బాస్ ఇప్పుడు. సో హీస్ హ్యాండ్లింగ్ ఇట్. ఆయన ఏమన్నానంటే అదే నువ్వు ఎప్పుడు వన్స్ యూ ఫీల్ ఐఎమ్ ఆల్వేస్ అ సపోర్ట్. అడ్మినిస్ట్రేటివ్గా ఏమైనా చేయాలన్నా అది మేము డిస్కస్ చేస్తాం. అండ్ హీ హ్యాస్ సో మచ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఆయన నడిపిస్తున్నారు. నెక్స్ట్ ఈ సైడ్ ప్రాబబ్లీ నేను రిటైర్ అయ్యాక నువ్వే చూసుకోవాలి. సో నువ్వు ఒక ఐడియా పెట్టుకో ఏమేమి జరుగుతుంది. ఆ అండర్స్టాండింగ్ మీద వెళ్ళేవాడు. ఓకే, ఆ విషయంలో మటు కాంప్లికేషన్ ఉండకూడదు ఎప్పుడు. దట్స్ వేర్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ అరైవ్ ఇట్ కమ్స్ టు ప్రాపర్టీ. మాకు ఆ విషయంలో అసలు మాకు ఏ ప్రాబ్లం లేదు. ఇంకోటి, ఐ నెవర్ ఫెల్ట్ ఇది వస్తే ఇది నాది ఆస్తేనే. అది నాకు అలాగే నేర్పించారు. అది వాళ్ళ సంపాదించిన ఆస్తి నేను గార్డ్ చేయడం ఆయన ఇట్స్ హిస్ డిసిషన్ టు గార్డ్ ఇట్. నరేష్ గారు దాన్ని ముందు తీసుకెళ్తారు అనేది ఆయన ఇది. సో నాకు ఒకవేళ అప్పచెప్పారంటే దాన్ని ఎటు పోకుండా జాగ్రత్త కాపాడడం నాది యాజ్ అ సెక్యూరిటీ గార్డ్. దట్ ఈస్ మై డ్యూటీ. ఎక్స్ట్రా ఏమైనా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే అది నా రిస్క్, నేను సంపాదించిన డబ్బుల్లో నేను పెట్టుకుంటా. ఐ డోంట్ వాంట్ టు రిస్క్ దిస్. ఒక మంచి మాట అన్నారు కాబట్టి ఒక మంచి మాట ఇంకోటి అడుగుతాను. చెప్పండి. నాన్న తర్వాత నువ్వే కదా మొత్తం చూసుకునేది, అన్ని యూ షుడ్ టేక్ కేర్, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది.
ఇప్పుడు నాన్న మొదటి భార్య కొడుకుగా మీరు ఉన్నారు, రెండో భార్యకు ఒక అబ్బాయి ఉన్నారు, మూడో భార్యకు ఒక అబ్బాయి ఉన్నారు, నెక్స్ట్ తండ్రి స్థానంలో మీరే ఉన్నారు నాన్న తర్వాత. ఇక్కడ మిగతా బ్రదర్స్ తో మీ బాండింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళని ఎలా తీసుకెళ్తారు ఇన్ కేస్ ఫ్యూచర్? మీ బ్లడ్డే కాబట్టి. తేజ ఇస్ మై సెకండ్ బ్రదర్ అండి. సో తేజకి నాకు చాలా బాండింగ్ ఉంది. అంటే వాడంటే నాకు చాలా ప్రాణం, వాడికి నేనంటే చాలా ప్రాణం. ఓకే. సో మా మధ్య, అండ్ రణ్వీర్ ఆల్సో ఇస్ వెరీ వెరీ లవబుల్, వెరీ లవబుల్. అండ్ నాకు ఈ మధ్య రీసెంట్ టైమ్స్ నాకు ఇక్కడ టైం స్పెండ్ చేస్తున్నాను. ఓకే. సో అతను కూడా, నేను ఎడిటింగ్ చేసుకునే దగ్గర అతను కూడా కూర్చొని గేమ్స్ అయితే ఆడుకుంటుంటాడు ఆన్లైన్లో. రణ్వీర్ ఉంటున్నారు ఇక్కడే? వస్తుంటాడు. సో మా ఇద్దరి మధ్యలో చాలా బాండింగ్ ఎక్కువ ఉంది. అంటే హీస్ వెరీ, అది నవీన్ అన్న అంటాడు. నాకు అందరూ ఇష్టమే, అందరూ ఫ్యామిలీయే. ఆఖరికి అది ఎవరు సన్ను ఫస్టా సెకండా థర్డ్ కాదు, అది పాపం ఒక మనిషి, అది వాళ్ళ తప్పు కాదు. అది వాళ్ళేం తప్పు చేయరు, వాళ్ళ ఫ్యామిలీ మన ఫ్యామిలీ మెంబర్స్. సో ఎంతైనా తమ్ముళ్ళే. కలుపుకొని వెళ్తారు 100% అండి. అదే, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఎందుకు విడదీయాలి? అసలే మనల్ని నమ్మే జనాలు, మన నమ్మకం పెట్టే జనాలు చాలా మంది తక్కువ. వీ డోంట్ హ్యావ్ మచ్ పీపుల్ టు ట్రస్ట్. ఉన్న దాంట్లో ఫ్యామిలీ ఇస్ ది ఓన్లీ థింగ్, మన బలం. ఐ థింక్ అది కూడా మనం కలిసి లేకపోతే ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ అ పాయింట్ ఒక ఇంట్లో. మీరు ఒక మంచి మాట చెప్పారు కాబట్టి, ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు? నానమ్మ, కృష్ణ గారు, నరేష్ గారు. అంటే మన అందరూ సామ్రాజ్యం ఇవాళ ఉండొచ్చు, రేపు పోవచ్చు. ఏం చెప్తుంటారు? అదే నానమ్మ అంటుంటారు, అదే డబ్బులు డిపెండ్ అయ్యి మన దగ్గర డబ్బులు ఉంది అని ఈ రోజు నువ్వు ఫీల్ అయిపోతే రేపు ఉండకపోవచ్చు. ఒక్క సెకండ్లో చాలా మంది రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు. సో నువ్వు అక్కడి నుంచి నువ్వు అక్కడ స్టార్ట్ అవుతే నువ్వు ఏం చేస్తావు అని ఆలోచించి ఎప్పుడు. అండ్ డబ్బులు లేకపోయినా మనుషులు ఉంటేనే ఒకళ్ళకి బలం. ఆల్వేస్ ఈ లోకంలో మనుషులే ఉన్నారు, జంతువులు మనుషులు, మనము జంతువులే, మనుషులను మనం పిలుచుకుంటాం మనం అంతే. బట్ ఏంటంటే అది ఒకటేరా, ఈ ప్లానెట్ ఇట్స్ లోన్లీ ప్లానెట్. మన మనుషులు కాకపోతే ఇంకెవరు ఉంటారు మనకు డిపెండ్ అవ్వడానికి. సో ఎప్పుడు మనుషులు నిన్ను ప్రేమించేలాగా, ఎప్పుడు ఒక పాజిటివ్ నేచరు, ఎప్పుడు ఒక హ్యుమానిటీతోనే లైఫ్ని గెలుస్తావు. లేకపోతే డబ్బులు జస్ట్ పేపర్, గాలి వస్తే ఎగిరిపోద్ది, నిప్పు వస్తే కాలిపోద్ది. సో అది ఆల్వేస్ దట్స్ ద బ్యాక్ ఆఫ్ మై మైండ్. సూపర్, గ్రేట్. ఎవరు చెప్తారు అట్లా? అంటే ఆమంతా చూసారు కాబట్టి. 100% అండి. ఆవిడ కష్టపడి వచ్చారు కాబట్టి తెలుసు, ఎవ్రీ రూపాయి ఆవిడ సంపాదించారు కాబట్టి తెలుసు. నేను అది 19 yearsకి నేర్చుకున్నా. ఎందుకంటే ఇంటి బయట వచ్చాక అప్పుడు అర్థమైంది ఎవరు నిజంగానే మనకు హెల్ప్ చేస్తారు, ఎవరు వెనకాలకి వెళ్ళిపోతారు. అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళు థ్యాంక్ గాడ్ నాకు వాళ్ళ ఇంట్లో ఫుడ్ తినడం కానీ ఇవి కొన్ని నాకు ఫుడ్ పెట్టారు నాకు. లేకపోతే ఐ యూస్ టు జస్ట్ నా ఎడిటింగ్ అప్పుడు చేసుకునేవాడిని యాడ్ ఫిలిమ్స్. వచ్చే పాకెట్ మనీలోనే మార్నింగ్ ఒక టీ తాగేవాడిని, దాని తర్వాత మధ్యాహ్నం ఒక సమోసా, నైట్ 2 చపాతీలు, స్వాగత్. సో ఇలా కొన్ని మంత్స్ ఉన్నమాట. సో అప్పుడు అర్థమైంది నిజంగానే అంటే ఆకలి ఏంటని నా పరిస్థితులు నాకు తెలిసింది ఇంట్లో లేనప్పుడు. బట్ ఎన్నోసార్లు చాలా వీక్ మూమెంట్లో అబ్బో వెళ్ళిపోతాం, ఇంకా నాన్న కాళ్ళ మీద పడిపోతాం, లేదు అమ్మో వెళ్తే మటుకు మళ్ళీ ఇంకొకసారి మనకు వాల్యూ రాదు, ఆఫ్టర్ ఎందుకు వాళ్ళు సాధించలేదా, మనం చేయలేమా. సో ఏముంది, ఆకలి వాళ్ళు ఉంటుంది, ఐఎమ్ స్టిల్ యంగ్, నేను బతకగలుగుతాను. దట్ వాస్ వన్ మోటివేషన్. థ్యాంక్స్ టు సమ్ గుడ్ ఫ్రెండ్స్. అండ్ కృష్ణవంశీ గారు నాకు ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది ఆ టైంలో. లేకపోతే తిరిగి వచ్చేవాడిని ఇంటికి, వచ్చి ఇంకా నేను ఎందుకు పనికిరానని చెప్పి అలాంటి ఒక ఇమేజ్ వచ్చేసేది. సో ఆ టైంకి ఆయన చూసి ఆయన గుర్తించడం, నాకు సినిమా రావడం వాజ్ మై టర్నింగ్ పాయింట్. సో అప్పుడు ప్రౌడ్గా చెప్పుకోగలిగా, ఓకే నేను ఐ కెన్ సర్వైవ్. మా ఇంటి బయటకు వచ్చేసిన ఇవన్నీ లేకపోయినా ఐ కెన్ కమ్ బ్యాక్ ఆన్ మై ఓన్. సో నవీన్, ఇంత జరుగుతుంది కదా, ఇప్పుడు మీడియాకి వచ్చారు, ఇంత ఫ్యామిలీ గురించి కావచ్చు, నాన్న పెళ్ళిళ్ళ గురించి కావచ్చు, ఆస్తుల గురించి కావచ్చు, చనిపోయిన దాని గురించి కావచ్చు, రకరకాలుగా. ఇప్పుడు మనం ఒకటి చెప్తే కొన్ని ఇప్పుడు రెప్యుటేషన్ ఛానల్స్ ఉంటాయి, వాళ్ళ ఎథిక్స్ని వాళ్ళు ఫాలో అవుతారు. కొన్ని ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఇష్టానికి thumbnails పెట్టేస్తారు, ఇష్టానికి ఇచ్చేస్తారు. ఎందుకు ఫ్యామిలీని అనవసరంగా మళ్ళీ ఇంత ఇదిగా అంటే ఇంకా పల్లీలు పంచినట్టు పంచేస్తున్నావు అని చెప్పేసి ఏమన్నా చెప్పడం జరిగిందా ఈ మధ్య కాలంలో, ఈ 2-3 days? ఎవరు చెప్పారు? నాన్న లేదు, అవి డిస్కస్ నీ స్వేచ్ఛ, నీది, ఏం అంతే కదా. ఈ thumbnails ఇవన్నీ అంటే మరి నేను అంత చిన్నపిల్లకాయలు కాబట్టి ఈ thumbnails గురించే ఒక సినిమాలో కూడా దాని గురించి రాశాను కూడా. దేర్ ఇస్ అ పాయింట్. అల్టిమేట్లీ ఇట్ ఇస్ బిజినెస్. ఎప్పుడు 90% ఆఫ్ ద వరల్డ్ ఎప్పుడు డబ్బులు సంపాదించడం, సర్వైవల్, లగ్జరీస్,
లైఫ్ స్టైల్ దీంట్లోనే వెళ్తారు. సో ఏదైనా ఇప్పుడు ఈ సోషల్ మీడియా యూట్యూబ్ని వాళ్ళు ఒక నైస్ మీడియంగా వాడుకుంటున్నారు. సో ఇట్స్ అల్టిమేట్లీ దేర్ సర్వైవల్ ఉంది. దానివల్ల నా లైఫ్ ఎఫెక్ట్ అవ్వట్లేదు, ఆయన లైఫ్ ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఏం పని చేయాలో చేసుకుంటూ పోతున్నాం. దానివల్ల ఇప్పుడు ఏదైనా మా ఇమోషనల్గా అయితే ఇట్ వోంట్ ఎఫెక్ట్ మీ, బికాస్ నాకు తెలిసి ఇట్స్ నాట్ ట్రూ. సమ్ థింగ్స్ ఆర్ నాట్ ట్రూ. ఓకే, అది నిజంగానే నిజం అంటే అది వాళ్ళు చెప్పేది నిజం, ఒకవేళ నాకు ఎఫెక్ట్ అయిందంటే దాని నుంచి నేర్చుకుంటాను నేను. అంతే, ఇట్ ఇస్ దట్ సింపుల్. ఇట్స్ అంటే ఈ పాయింట్లో ఇలాంటివన్నీ ఎఫెక్ట్ చేయకూడదు. లైఫ్ లో ఏదైనా ఈజీగా తీసుకోవాలి. నేర్చుకున్నాను. అదే ఇంపార్టెంట్ ఇండస్ట్రీకి. అమ్మో, ఇండస్ట్రీ కానీ లైఫ్లో ఏ ఫీల్డ్ అయినా అదే అండి. ఎందుకంటే పాలిటిక్స్ ఎప్పుడూ ఉంటుంది. ఎందుకు ఐటీ కంపెనీలో పాలిటిక్స్ ఉంటుందా? 100 పాలిటిక్స్ ఉంటాయి అక్కడ. అదే ఇది కనిపించింది కదా ఈజీగా అందరికి. అది కనిపించదు కదా. సినిమా ఇండస్ట్రీ ఇస్ అన్ ఓపెన్ ఫోరం కదా, ఓపెన్ స్టేజ్ జరిగేదాన్ని. అండ్ కొంత మనకు ఆత్రంగా మన మీడియాకి వెళ్ళి చెప్పేస్తాం, బయటికి వచ్చేస్తాం. న్యూస్ స్ప్రెడ్స్ లైక్ మ్యాడ్. ఒకరి కంట్రోల్లో ఉండదండి. ఒక్క విషయం ఇవాళ ఇలా మాట్లాడారంటే మొత్తం ఎవ్రీథింగ్. మీ ఫ్యామిలీలో యూ కెన్ టేక్ స్మాల్ ఎగ్జాంపుల్ అబౌట్ రమ్య గారు. ఏదో చిన్న ఇష్యూ జరిగిందని వెంటనే ఆమె వచ్చేసి ఈ నిమిషం దాటితే ఏం జరుగుతుందో అని కూడా ఆలోచించకుండా చేశారు కదా ఆ టైంలో. అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఎస్, రమ్య గారికి నరేష్ గారికి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, దాని గురించి మాట్లాడవచ్చు. కానీ మనం కృష్ణ గారి గురించి, కృష్ణ గారి ఫ్యామిలీ గురించి, ఇవన్నీ అనేది కొంచెం పెయిన్ అనిపిస్తుంది ఆయన ప్రేమించే వాళ్ళకి ఎస్పెషల్లీ. అసలు అది ఒక ఇండివిజువల్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అంతే. ఇప్పుడు నేను ఐ సాట్ 4 గోడలు ఉంటే 4 గోడలు మనం తేల్చుకోవాలి. ఏదైనా మాటలు ఇక్కడ వెళ్ళినా 4 మాటలు మాట్లాడితే అయిపోద్ది. సరే, ఎలా ఒకళ్ళు రియాక్ట్ అవుతారో అది వాళ్ళ దాని మీద ఉంటుంది. నాకు అర్థమవుని ఒక కాన్సెప్ట్ ఏదైనా ఉంటే ఇలాగ ఎందుకు చేశారని అది నాకు తెలియదు. ప్రాబ్లీ నేను వాళ్ళు చూసిన ఉంటే నేను అర్థం చేసుకోగలుగుతాను. సో అప్పుడు ఎందుకు చేశారు ఆవిడ, ఏది మనకి చేశాక ఇంకా చేశారంటే చేశారు. షీ హ్యాడ్ హర్ రీజన్స్, నరేష్ గారు హ్యాడ్ హిస్ రీజన్స్. సో దాని మధ్యలో అదే ఇద్దరు మధ్యలో ఎప్పుడు ఒక పెళ్లి కానీ ఒక రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ మధ్యలో ఎప్పుడు వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ ఫ్రీక్వెన్సీ వేరు, మనకు కాదు. అనవసరంగా దాన్ని వెళ్ళి మనం ఇంకా కాంప్లికేట్ చేస్తాం. కానీ వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటే, వాళ్ళ డెసిషన్స్ వాళ్ళకు ఉంటాయి. నాన్న ఎప్పుడైనా కొట్టారా మిమ్మల్ని? మీకు గుర్తుండి? ఇంట్లో ఎప్పుడు అలాంటివి ఎప్పుడు లేదు, చిన్నప్పటి నుంచి. ఓన్లీ మా ట్యూషన్ మా మ్యామ్ స్కూల్లో బాగా లాగి పీకేవారు. ఎప్పుడు అసలుకి ఇంట్లో అసలు నాట్ అలౌడ్ అండి. కొట్టే కాన్సెప్ట్ అనేది లేదు. మేము మా బ్రదర్స్ మేము బాగా కొట్టుకుంటాం అంతేగాని పెద్దోళ్ళు కొట్టే సమస్య లేదు. వాళ్ళ కోపం వస్తే వేరైనా పగల కొడతారు కానీ పక్కన వీడియో గేమ్స్ మాది పగల కొట్టేవారు. ఇప్పుడు బయట మేము చూసే నరేష్ గారు డిఫరెంట్, ఇంట్లో నరేష్ గారు డిఫరెంట్. నాన్నలో మీకు బాగా నచ్చిన క్వాలిటీస్ ఏంటి? ఒకటి హీ డస్ వాట్ హీ, ఏమైనా ఒకటి చేయాలనుకుంటే వెళ్తాడు. పట్టుదల ఎక్కువ, పేషెన్స్ చాలా ఎక్కువ. ఓకే. అండ్ ఈ డోంట్ కేర్. అదే మనకు మనం అనుకునేది ఇంపార్టెంట్. అది మాకు తెలుసు, మా అప్పుడు చూసామా. హీ డోంట్ కేర్ ఎనీబడి. ఎగ్జాక్ట్లీ దట్. అంటే దట్స్ అ గుడ్ థింగ్ టు టేక్. ఎప్పుడు అది వాడాలో అది వాడాలి లైఫ్లో. అండ్ దానివల్ల ఏంటంటే చిన్న చిన్న మ్యాటర్స్ మనకి ఎఫెక్ట్ అయ్యేది మనని దించేస్తుంది, ఇమోషనల్ దించేసి మనల్ని ఆపేస్తుంది, మన కాన్ఫిడెన్స్ నీది. అది సమ్ క్వాలిటీస్, అందరికీ ఒక మంచి క్వాలిటీస్ ఉంటుంది. ఆయన దగ్గర నుంచి ఆ క్వాలిటీ ఒకటి టైం స్కెడ్యూల్, వెరీ ఆన్ టైం పర్సన్. అండ్ చాలా ఓపిక చాలా ఎక్కువ. అంటే ఓపిక నాకు బాగా ఎక్కువే, బట్ అతను టైం మేనేజ్మెంట్ చాలా బాగుంటుంది. ఐ థింక్ దట్ ఈస్ వన్ మోర్ థింగ్ అతని దగ్గర నుంచి నేర్చుకోవాల్సి. గ్రేట్. ఇండస్ట్రీలో మీ గుడ్ బ్యాడ్ ఎక్కువ ఎవరితో షేర్ చేసుకుంటారు? ఇండస్ట్రీ ఫ్రెండ్స్ లైక్ నాకు తేజ్ క్లోజ్ అంతే. తేజ్ క్లోజ్. మోస్ట్లీ ఇండస్ట్రీలో ఓన్లీ తేజ్తోనే. అంటే నేనే ఎక్కువ షేర్ చేసుకున్నాను. నాది ఏదైనా ఉంటే ఐ థింక్ నా మైండ్లో నేనే డిసైడ్ చేసుకోవడం కరెక్ట్. స్కూల్ ఫ్రెండ్సా మీ ఇద్దరు? స్కూల్ టైం నుంచి డిఫరెంట్ స్కూల్స్, బట్ ఒకే ఏరియాలో ఉండేవాడు అండ్ ఒకటే ట్యూషన్లో ఉండేవాడు. మనుషులు వేరు కానీ మనసు ఒకటే అని చెప్తారు మీ ఇద్దరిది. అవును. మీ దగ్గర ఉందా, ఆయన దగ్గర ఉందా? ఇప్పుడు ఏది మనసు, హార్ట్? అప్పుడప్పుడు అది తెలియదండి, ఎప్పుడు అటు ఫ్లో వద్దు, ఎప్పుడు ఇటు ఫ్లో వద్దు. కానీ వాడిదైతే చాలా చాలా సెన్సిటివ్ హృదయం పాపం, చాలా పెద్ద హృదయం వాడిది. వాడి మనసు చాలా పెద్దది. వాడు కొన్ని విషయాల్లో ఐ థింక్ హీస్ గ్రేట్. ఒకటి ఏదైనా షేర్ చేసుకుంటారా? ఒక విషయం అంటే అదే అండి, చేసింది నన్ను అందరినీ దృష్టిలో పెట్టుకుంటాడు. అంటే కొంతమంది కష్టపడుతున్నారు, ఏదైనా ఉందన్నా కూడా నాకు గుర్తుకుండిపోవచ్చు, మర్చిపోతుంటాను. వాడు గుర్తుపెట్టుకొని మరి హీ చెక్స్ ఆన్ ఎవ్రీ వన్. ఈ హెల్పింగ్ నేచర్ బాగా ఎక్కువ, అది మా ఇద్దరిలో కామన్. అది వాడు ఎవరినైనా వాడికి కుదిరినప్పుడైతే ఎవరికి హెల్ప్ చేయాలన్నా చేస్తాడు. ఓకే. సో అండ్ అన్నిటికన్నా ఈజ్ అ వెరీ నార్మల్ పర్సన్. అన్నిటికన్నా వాడిని నేను చిన్నప్పుడు ఎలా చూశానో హీస్ ద సేమ్. వాడికి వాడి ఆస్పెక్ట్ మారలేదు. దట్స్ ద గ్రేటెస్ట్ క్వాలిటీ ఇన్ సమ్మన్.
ఒక స్టేచర్ వచ్చాక తక్కువేం కాదు, ఈజ్ వెరీ బిగ్ స్టార్. అండ్ అప్పుడు కూడా ఆ వాల్యూస్, అదే హ్యూమిలిటీ అది ఉండడం చాలా కష్టం అండి. వి గెట్ క్యారీడ్ అవే సో ఈజీ. ఓకే. సో అందుకే వాడితో ఇంకా నేను మా ఇద్దరం మేము లాస్ట్ టైం అంటే దాని గురించే. ఎన్ని ఇయర్స్ మీ ఇద్దరు ఫ్రెండ్షిప్? నేను పరిచయం అయినప్పుడు ఈ వాజ్ ఇన్ 2nd స్టాండర్డ్, నేను 4th. సో అంటే 4th అంటే 1998 అనుకోండి. 8 అంటే ఇప్పుడు 8 30 ఏబో ఇద్దరు రియల్ ఏజ్లు బయటపడుతున్నాయి ఇప్పుడు. పర్లేదండి, దాన్ని ఎవరు కప్పుకోకూడదు. సో ఒక మోర్ దెన్ 30 ఇయర్స్. 30 ఈజీగా ఆల్మోస్ట్ 30 అండి. నిక్కర్లు వేసుకునే స్థాయి నుంచి ప్యాంట్లు వేసుకునే స్థాయి, ప్యాంట్లు చిరిగిపోయే స్థాయి కూడా వచ్చాం ఇప్పుడు. బట్ తేజ్ ఒక విషయం ఏదన్నా చెప్పామంటే గుర్తుపెట్టుకొని ఫుల్ఫిల్ చేస్తారని చెప్పారు. మీరు ఒకసారి క్రికెట్ ఆడుతుంటే నేను వచ్చాను నల్లు అరవింద్ గారు ఆఫీస్ పక్కన. తేజ్ గారు నాకు ఇంటర్వ్యూ ఇస్తా అన్నారు, డెఫినెట్ గా అన్నారు. ఇంతవరకు నువ్వు ఫోన్. అవును, మరి అది మీకు ఆయన మధ్యలో ఉండేది, మీ రిలేషన్షిప్ లో నేరా అని మధ్యలో. లాస్ట్కి ఒకటి అర్థం చేసుకోలేదు, అందరూ మనుషులే లాస్ట్కి. దేవుడైతే ఇప్పటికి ఇచ్చాడు. మరి మీరు ఫాలో అప్ అయి ఉండాలి. మరి ఫాలో అప్ అవుతాం, అవ్వండి. ఈ ఇంటర్వ్యూ చూస్తే కొంచెం ఫాలో అప్ చేసుకుంటున్నానండి. ఈ ఇంటర్వ్యూ చూడండి. 100% చూస్తాడు. ఏమో అదే, అతను కూడా పాపం అతని ట్రావెల్ కూడా చాలా కష్టంగా ఉంది కదా లాస్ట్. సో అందరూ ఒకే కష్టం నుంచి బయటికి వస్తున్నాం మెల్లిగా. బట్ అంత క్లోజ్ ఫ్రెండ్స్ మోర్ దెన్ 30 years. మన ఇంట్లో మనం కొత్తగా పెళ్లి చేసుకుని 1 or 2 years బాండింగ్ ఉన్న వైఫ్కి ఏదైనా వస్తే తట్టుకోలేము. 30 years నుంచి ఫ్రెండ్, తనకి యాక్సిడెంట్ అయినప్పుడు మొత్తం షాక్ అయ్యారు. మెగా ఫ్యాన్స్ కావచ్చు, ఈవెన్ మీడియా హౌస్లో ఉన్న మేము కూడా, అరే చాలా మంచి పర్సన్, ఏంటి ఇలా అయింది, ఏంటి రకరకాలుగా న్యూస్లు స్ప్రెడ్ అవుతున్నాయి. ఇంకా కష్టం అన్నారు, పెరాలసిస్ అన్నారు, కోమా అన్నారు. చాలా మంత్స్ పట్టింది ఆయన గురించి. ఓకే, స్టేబుల్గా ఉన్నారు, బయటపడ్డారు, నో ప్రాబ్లం, హ్యాపీ అనేది కొంచెం లేట్గా ఉన్నాం మేము. ఆ 1 or 2 months మేము కూడా చాలా పెయిన్ భరించామండి. యాజ్ ఎ ఫ్రెండ్గా మీరు ఎలా దాన్ని? పెయిన్ భరించాను. 1 or 2 months అంతే. రికవర్ అయ్యే వరకు ఇట్ వాజ్ నరకం. ఓ పక్కన రోజు మార్నింగ్ లేవగానే అదే వాడే గుర్తుకొస్తాడు. లేచిన వెంటనే ఒక్కోసారి నైట్ నిద్ర పట్టదు సార్. అండ్ వెళ్ళి ఒక్కొక్కసారి వెళ్ళిపోదామా, వెళ్ళి వాడిని ఇలా ఊపేసి లేపేద్దామా హాస్పిటల్ అనే ఒక ఫీలింగ్ వచ్చేది. బట్ యా గుడ్, వాడు మంచోడు కాబట్టి వాడికి అన్ని మంచిగా జరిగింది. ఐ థింక్ ప్రాబబ్లీ అతను కూడా ఒక లెసన్ అది. అంటే అతని ఇమేజ్ అంత మందిని ఎఫెక్ట్ చేస్తుంది. ఈజ్ నో లాంగర్ obviously he's my friend, his mother's son, everything, but there is another life, ఇంకొక భాగం కూడా ఉంది. వాడు అంటే అవుట్ ఆఫ్ ద హౌస్ అతని మీద ఎంతమంది డిపెండ్ అయి ఉన్నారు. ఎగ్జాక్ట్లీ, ఎంతమంది ఫ్యాన్స్ కానీ, ఎంతమంది పీపుల్ లవ్ హిమ్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్. ఆ రోజు హాస్పిటల్లో నాకు అర్థమైంది చూస్తే, ఫుల్ నిండిపోయింది. ఎందుకంటే అవర్ ముందు మేము ఇద్దరే అక్కడ ఉన్నప్పుడు ప్రపంచం వేరేలా కనిపిస్తుంది. 1 hour చూసేసరికి ఇంతమంది అక్కడ నించున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళారు కదా, ఏంటి నుంచి? ఇక్కడి నుంచి వెళ్ళాను. వెళ్తే ఇంతమంది అప్పటికే ఇంకా అప్పుడు డిసైడ్ చేశాను అనమాట, బైక్ అమ్మేద్దాం అందరిది. బైక్ లేదు, ఇంకా బైక్స్ అంత లేదు, లెట్స్ సెల్ ఎవ్రీథింగ్. అన్ని బైక్లు అమ్మేశారా? నాది అమ్మేశాను, అతను ఇచ్చేసాడు. అసలు నో బైక్ రైడింగ్ ఇంకా ఛాన్స్ లేదు. నేను అదే అనుకున్నాను, నేను రిటైర్ అయిపోయాక అప్పుడు కొనుక్కుంటాను బైక్. అప్పుడు లోనా కానీ స్కూటీ కానీ లేదు, అప్పుడు పెద్ద బైకే కొనుక్కుంటాను. కొని నేను వెళ్తా. అప్పుడు నా వల్ల ఎవరు ఎఫెక్ట్ అవ్వరు అని ఒక స్టేజ్లో ఉంటే కొనుక్కుంటా. మీనేమే వచ్చింది ఆ టైంలో ఎక్కువ? అవును, నేను న్యూస్లో అంతా. అవును, అంటే అదే కదా, ఎవ్రీ టైం ఎప్పుడు పక్కన ఉన్న ఫ్రెండ్ బయటకు వస్తాడు. అది మంచి విషయం అని, చెడు విషయం అని. బట్ యా, అంటే ఆ రైడ్కి నేను ఉన్నాను కాబట్టి, ఆ రైడ్కి వెళ్ళినప్పుడు మేము ఇద్దరం కలిసి వెళ్ళాము. తిరిగి వచ్చేటప్పటికి అయింది. మీరు కూడా ఇంకో బైక్లో వచ్చారు మీరు? నేను వేరే రూట్లో వెళ్ళిపోయాను. ఇంటికి వచ్చి నేను ఇక్కడ కూర్చున్నాను. రేసింగ్ పెట్టుకున్నారు ఇద్దరు? అదే అంటాను, రేసింగ్ అనేది పెద్ద బూత్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, దీస్ ఆర్ నాట్ రేస్ బైక్స్, దీస్ స్ట్రీట్ లీగల్ బైక్స్. ఏంటంటే అది స్పోర్ట్ వర్షన్స్ అయ్యి. ఓకే, రేస్ అనేది మొన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పా, హైదరాబాద్లో ఎక్కడ రేస్ పెట్టుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే చెప్పా, పిరికోళ్ళం మేము. బైక్ తోలుతాం కానీ రేసులు పెట్టు ఒక స్ప్లిట్ సెకండ్లో ఇఫ్ దట్ వాస్ రియలీ ఫాస్ట్ ఇట్ వుడ్ హావ్ బీన్ మోర్ డేంజరస్. అవునవును. అతను మామూలు ఇప్పుడు పల్సర్ కేటీఎంలో ఇలా 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 అనుకుంటూ వెళ్తుంటారు. దానికన్నా మామూలుగా వాటిని పట్టరు. వాటిని ఎప్పుడు పోలీసు వాళ్ళు ఎప్పుడు ఆపింది లేదు. వాళ్ళందరూ దానికన్నా ర్యాష్ డ్రైవింగ్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ స్పోర్ట్స్ బైక్ ఉన్నోళ్ళు మోస్ట్ పీపుల్ ఎప్పుడు కేర్ఫుల్గానే వెళ్తారు. ఎందుకంటే ఒక రెస్పాన్సిబుల్ రైడింగ్, బికాజ్ యూ నో స్పోర్ట్స్ బైక్లో డేంజర్ ఉందని. ఓకే, కొంతమంది అఫ్ కోర్స్ సమ్ పీపుల్ డూ డ్రైవ్ ర్యాష్లీ, బట్ చాలా మంది స్పోర్ట్స్ బైక్ని ఎక్కువ ఆపుతారు. హైలైట్ ఏంటంటే మళ్ళీ మనం కొనేటప్పుడు గవర్నమెంట్కి ట్యాక్స్ కడతాం.
బైక్స్కి, ఫైన్ లంచాలు ఇవన్నీ కట్టేది ఉంటాయి మళ్ళీ. సో అది ఒక కాన్సెప్ట్ నాకు అర్థం అవ్వదు. అప్పుడు ఎందుకు అసలు ఇక్కడ లీగల్ చేయాలి బైక్స్ని, ఎందుకు అమ్మాలి, అప్పుడు మొత్తానికే బ్యాన్ చేయొచ్చు కదా. ఇంకోటి ఇద్దరు ఆల్కహాల్ తీసుకోరు, ఛాన్సే లేదు. ఆ రోజు ఇంకా ఛాయ్ తాగడానికి వెళ్ళాం. ఆ రోజు ఇన్ఫాక్ట్ నాకు ఓపిక లేదు బయటికి రావడానికి. ఉందో అంటే లేదు వాళ్ళ షాప్ ఓపెనింగ్ ఉంది, వెళ్ళొచ్చేస్తే బాగుంటుంది, వెళ్ళొద్దాం. బైక్ డైనమిక్ రైడర్స్ అని ఒక బైక్ షాప్ ఫ్రెండ్ది. సో వెళ్ళేసి తిరిగి వచ్చేటప్పటికి ఇంకా ఇంటికి వెళ్ళి అందరం ఇంకా సెటిల్ అయిపోదాం, నాకు పనులు ఉండేంటి సరిగ్గా అయింది అంతే. సో ఓవరాల్ గా దీనివల్ల ఇద్దరు బైక్లు కూడా అమ్మేశారు. బైక్ రైసింగ్ వద్దు, బైక్ మీద మనం వెళ్ళొద్దు, రైడింగ్ కూడా. డజంట్ మేక్ సెన్స్. అంటే ఐ థింక్ ఫేర్ వార్నింగ్ వచ్చింది నాకైతే చాలా ఎఫెక్ట్ అయిపోయింది. మెగాస్టార్ గారా, పవర్ స్టార్ గారా? వార్నింగ్ అంటే నాకు అంటే యూనివర్స్ నుంచి అండి. ఓకే, అంటే జనరల్లీ వాడికి జరిగింది వాడికి వార్నింగ్, నాకు వార్నింగ్. అంటే లైఫే ఇచ్చింది వార్నింగ్ బేసిక్లీ. అంటే ఎంత మంచి పొజిషన్లో ఉన్నా ఇట్ వాజ్ ఓన్లీ 1 సెకండ్, అంతే సార్. నథింగ్ కెన్ స్టాప్ ఇట్. సినిమా కాదు ఇది లైఫ్. సో దట్స్ వేర్ అక్కడ పాఠాలు బాగా నేర్చుకున్నాం. వద్దు ఇంకా చెత్త రిస్క్లు వద్దు. ఐ థింక్ అంటే నేను డిప్రెషన్ నుంచి కోలుకున్నప్పుడు బైక్స్ ఇంకా అప్పుడు డెసిషన్స్ వేరే ఉంటాయి. బైక్స్ వల్ల చాలా నేను మెంటలీ చాలా ఫ్రీ అయ్యానండి. ఆ రైడ్స్ వేర్ సో పీస్ఫుల్, హ్యాపీ అండ్ బాగా నా లైఫ్ క్వాలిటీ కొంచెం పెరిగింది. యాక్చువల్ చెప్పాలంటే దేవుడు బోనస్ ఇచ్చారని చెప్పుకోవచ్చు తేజ్ గారికి. అంతే 100%. అండ్ ఈవెన్ నౌ ఐ థింక్ హీస్ మోర్ కేర్ఫుల్ విత్ హిస్ మూవీస్, ఎవ్రీథింగ్. అతని హెల్త్ మీద ఇప్పుడు ఇంకా కాన్షియస్ గా ఉన్నాడు. ఈస్ బికమ్ లిటిల్ స్లైట్లీ డిఫరెంట్ పర్సన్ ఇప్పుడు. వెరీ సూపర్ డూపర్ హిట్ ఇచ్చారు, సూపర్ డూపర్ హిట్, అన్ని మంచి దీంట్లో ఉన్నారు. ఐ థింక్ ఇట్స్ అ గుడ్ సెకండ్ హాఫ్ ఫర్ హిమ్. ప్రాబ్లీ దేవుడే ఒక సెకండ్ నీ లైఫ్ గురించి ఆలోచించుకొని అది గిఫ్ట్ లాగానే అనుకోవాలి. అది సార్ టీనేజ్ లో లేకపోతే చిన్నప్పుడు మీ ఇద్దరు చేసిన ఒక కొంటె పని అమ్మాయిలు నేర్పించడం, టీచ్ చేయటం, ర్యాగింగ్ మా చేయటం. ఇంటి పక్కన అమ్మాయిలే ఉండేవారు కాదు. సరే బయటకు వెళ్దాం కదా, బయటికి ఎక్కడ వెళ్ళేవాళ్ళం ఏం లేదు. బీచ్ ఉంది, మెరీనా బీచ్ ఉంది, అది ఫ్యామిలీతో వెళ్తాం. అక్కడ కోతి పనులు అంటే ఏం లేదు. క్రికెట్ ఆడుతున్నప్పుడు అద్దాలు పగల కొట్టేవాళ్ళం, పారిపోయేవాళ్ళం, అంతే. ఇంతే ఉండేది. మా నేబర్స్ అందరూ చాలా యాంగ్రీ. వాళ్ళు ఒక్కొక్కళ్ళు తిడుతుంటారు అక్కడ, వాళ్ళు తిట్టేలా పారిపోయి ఇవే మాకు ఎక్కువ. తేజ్ కోతి పనులు ఎక్కువ చేయడు. ఓకే, తేజ్ కోతి పనులు చేయడు. వాడు చాలా భయస్తుడు చిన్నప్పుడే. లవ్ స్టోరీస్ ఏం లేవు ఇద్దరికి? లవ్ స్టోరీ చిన్నప్పుడా? అదే కొంచెం టీన్ లైక్ 18 తర్వాత నాకు 18 అప్పుడు కూడా 18 అప్పుడు నాకు చాలా వన్ సైడెడ్ లవ్ స్టోరీస్ ఎక్కువ అండి ఆ టైంలో. మీరు లవ్ చేశారా, వాళ్ళు లవ్ చేసేవాళ్ళ? లేదు, నేనే. ఓకే, అందుకే వన్ సైడెడ్ అని తెలుసు కదా. అంటే అసలు అప్పుడు చాలా కష్టం. ఒక అమ్మాయికి నా మీద ఫీలింగ్స్ ఉందా లేదా అని తెలిసే చాలా కష్టం. డీకోడ్ చేసుకోవడం నా వల్ల అవ్వదు. అంటే సింపుల్గా వచ్చి స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తే మనకు అర్థం అవుద్ది. ఈ చిన్న చిన్న హింట్లు ఇవ్వడం, నన్ను ఇవాళ డ్రాప్ చేస్తావా, లేకపోతే ఇక్కడ వస్తావా, కలుద్దామా, ఇవన్నీ అదే. సరే ఏదో కలుద్దాం అంటున్నారు, ఓహో ఫీలింగ్స్ ఉందా ఇప్పుడు లేదా, ఆ కన్ఫ్యూజన్. మళ్ళీ అడగాలంటే మళ్ళీ టెన్షన్. ఎక్కడ మన సినిమాలు చూస్తారు కదా, ఎక్కడ చెప్పు తీసి కొడతారో, ఒక చిన్నప్పుడు అదే ఉండేది. అప్పుడు ఏదో ఐ లవ్ యూ అంటే ఏంటో తెలియదండి. ఐ లవ్ యూ అంటే అరే థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ బట్ అన్ఫార్చునేట్లీ ఐ కాంట్. నేను అది మీ మీద అలాంటి ఫీలింగ్ లేదన్నదో ఒక విధం. అప్పుడు ఐ లవ్ యూ అంటే ఏంట్రా మాట్లాడుతున్నావు టప్ కొట్టేసావు. అదేదో ఒక సిస్టమ్ అయిపోయింది అది. సో ఎప్పుడు ఆ భయం ఒకటి మైండ్ లో ఉంటుంది. నా ప్రపోజ్ చేయడం చాలా కష్టం అండి. తేజ్ ఈజీగా ప్రపోజ్ చేస్తారంటే? లేదు, వాడికి రాదు. అదే ప్రాబ్లం. సో యా, గ్రోయింగ్ అప్ నాకు అంటే సిచ్యువేషన్స్ అంటే నేను టెక్నీషియన్ అయిన దగ్గర నుంచి నాకు నిజంగానే టైం లేదు. సో ప్రాబబ్లీ లేటర్ స్టేజెస్లో దెన్ 2-3 పరిచయం అవడం, అదే వర్కౌట్ అవ్వలేదు. కొన్ని రిలేషన్షిప్స్ చాలా కష్టపడ్డారు కూడా. అంటే కష్టాలంటే ఏ రిలేషన్షిప్ అయినా కష్టం అండి. సో ఎప్పుడు నవీన్ గారు ఐ డోంట్ నో. ఓకే, ఆన్సర్ రావాలి బయట నుంచి. ఐఎమ్ రెడీ ఎప్పుడైనా. ఈ ఇయర్ అయితే రెడీ కాదు, ప్రాబ్లీ నెక్స్ట్ ఇయర్ ఆలోచిస్తాం. ఏంటి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? యాజ్ ఎడిటరా, యాజ్ డైరెక్టరా, యాజ్ యాక్టరా? డైరెక్టర్ యాక్టింగ్ వదులుకోవట్లేదు. ఈ సైజ్ లో ఉండి చెప్పడం, అది యాక్టింగ్ వదులుకోవట్లేదు అంటే అదొక అవును. అసలు దేవుడి గిఫ్ట్ అనుకోవాలి. అన్ని దేవుడి గిఫ్టే. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి. లావుగా ఉన్నా కానీ క్యారెక్టర్స్ మంచి మంచి ఎన్ని చేయొచ్చు. ఐఎమ్ కమింగ్ బ్యాక్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ చేద్దాం అని. బట్ ఎందుకు ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ అయిపోయి ఇప్పుడు ఒక ట్రావెల్లో ఇలా వచ్చాం కదా, లెట్స్ యూస్ దిస్ బాడీ. ఒక ఫిలింలో ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఒక మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్, క్యారెక్టర్ ఇచ్చే ట్రాన్స్ఫర్మేషన్ ఉంటే బాగుంటుంది సినిమాలో అని. ఐ వాంటెడ్ టు మెయింటైన్ సమ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఫస్ట్ హాఫ్ తర్వాత మెల్లిగా ట్రాన్స్ఫార్మ్ అవుతాను సినిమా. అంటే ఎలాంటి జోనర్స్ ఇష్టం మీకు డైరెక్ట్ చేయడానికి? నాకు ఫ్యాంటసీస్ చాలా ఇష్టం. ఫ్యాంటసీస్ ఓకే, నాకు అవే చాలా బాగా. మంత్రాలు, మాయాలు మంత్రాలు చాలా ఇష్టం. అవి బాగా అలవాటు. అలవాటు
100% ఎడిటింగ్లో అదే కదా ఎక్కువ ట్రై చేసాం. సో అది ఆన్ స్క్రీన్ చూపిస్తే బాగుంటుందని ఫ్యాంటసీ మూవీస్ నైస్ మన కల్చర్ నుంచి, మన ట్రెడిషన్, మన హిస్టరీ నుంచి తీసుకొచ్చి దాన్ని టు అడాప్ట్ స్టోరీస్ అలాంటివి బాగుంటాయని ట్రై నా లైన్స్లో ఆలోచిస్తున్నాం. మెయిన్లీ హారర్ చాలా ఇష్టం తీయడానికి, చూడడానికి కాదు. సో డు లైక్ టు డైరెక్ట్ బయోపిక్స్ అండ్ మేబీ నానమ్మదే తీయచ్చు అసలుకి. అదే లాస్ట్ ఇంటర్వ్యూలో అదే చెప్పా, తీస్తే ఎవరు తీస్తారు. ఐ థింక్ కావ్య తనే అడిగినప్పుడు నానమ్మది అయితే తీస్తానని చెప్పి. అంటే చూసారా ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారో, ఫస్ట్ మీట్ అయినా కానీ యాంకర్ నేమ్. ఎస్ ఎస్ నేనేమో ఇప్పటివరకు గుర్తుపెట్టుకున్నా, రోషన్. మనం అంటే 12 years జర్నీ, కావ్య 12 minutes కూడా అవ్వదు కదా జర్నీ. అక్కడ నాకు వెంటనే గుర్తుకుంటుంది. మంచి ఇంటర్వ్యూ. టాపిక్ డైవర్ట్ చేయొద్దు, కావ్యకి నేను చెప్తాను, నో ప్రాబ్లం. 100 ఎందుకు, మీరే నా కావ్య నంబర్ ఉంది, నేనే చెప్పుకుంటా. ఓ ఓకే. దీంట్లో సిగ్గేంటండి కాంప్లిమెంట్ ఇవ్వడానికి. ఓకే యా, బట్ ఇట్ వాస్ అ వెరీ గుడ్ ఇంటర్వ్యూ. ఐ రియలీ లైక్ ద ఇంటర్వ్యూ, ఇట్ వాస్ గుడ్. సోషల్ ఫ్యాంటసీ ఒకటి, హారర్ ఏమన్నా ఇష్టం? హారర్ జానర్స్, డ్రామా అన్ని. ఇంకా డ్రామా లేదు, ఒక్కసారి స్టార్ట్ అంటే మనకి ఇండియన్ ఫిల్మ్స్ లో అన్ని ఉంటాయి కదా, కొంచెం కొంచెం లవ్ ఉంటుంది, కొంచెం ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి. దాన్ని సేమ్ మన కల్చర్కి ఏం, మన నేటివిటీకి ఏం వర్కౌట్ అవుద్దు, దాన్ని ఒక కొత్త ప్రెజెంటేషన్ లో చూపిస్తే బాగుంటుంది. ఇప్పుడు అందరూ స్టార్లతో తీస్తున్నారు, మన ఇంట్లోనే స్టార్లు ఉన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో ఏమన్నా అది అంత ఫాస్ట్ గా వెళ్ళిపోకండి, అంత దూరం అంత ఫాస్ట్ గా వెళ్ళడం కాదు. ఫస్ట్ అయితే ప్లేనే ప్రూవ్ అవ్వాలి, ఫస్ట్ డైరెక్టర్ గా. అది ఇప్పుడు డైరెక్టర్ గా ప్రూవ్ అవటం, ఒక్క హిట్ పడితే అందరు స్టార్ హీరోలే మాకు కూడా మంచి సినిమా తీయని చెప్తున్నారు. అవునండి, ఇట్స్ పాసిబిలిటీస్ దేర్. ఐ విల్ బి హ్యాపీ టు డైరెక్ట్. నాకే ఉంది, పెద్ద స్టార్ వస్తే ఇంకా బడ్జెట్స్ బాగుంటాయి, మన ఎక్స్పెరిమెంట్ చేయడానికి కూడా ఇంకా చాలా ఉంటాయి, మన స్కోప్ ఉంటాయి. ఇండస్ట్రీలో ఇంకెక్కడ సార్ పెద్ద సీనియర్ డైరెక్టర్లతో ట్రావెల్ చేసే హీరోస్ ఎక్కడైనా కనిపిస్తున్నారా మీకు? అదే అంటున్నానండి, ఏదైనా కూడా. ఒక సినిమా విరూపాక్ష హిట్ కొట్టారు, మనోడికి ఆల్రెడీ 4-5 సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఒక్క సినిమా చాలు జీవితాన్ని మార్చేయడానికి. ఎగ్జాక్ట్లీ, అది ఆ టైం వచ్చినప్పుడు. ఇప్పుడే నేను అంటే అంత ఆప్టమిస్టిక్ గా ఇప్పుడు ఉన్నాను, నేను కొంచెం ప్రాగ్మాటిస్ట్ లా తయారయ్యా. అప్పుడు ఫస్ట్ తేజీతో హిట్ కొట్టేద్దాం. ఫస్ట్ మనకి ఎవరు అవకాశం ఇస్తారు మన సిచ్యువేషన్ ప్రకారం. ఓకే ఇప్పుడు తేజ్ది ఉంది, ఓకే నెక్స్ట్ నేను నాతోనే సినిమా, నేను ఒక స్క్రిప్ట్ రాసుకుంటున్నాను. మనం ఇప్పుడు బడ్జెట్స్ కూడా ఇప్పుడు వెంటనే పెద్ద బడ్జెట్స్ వెళ్ళలేము. సో ఐడియలీ ఒక డ్రామా జానర్లో రాసుకొని నెక్స్ట్ దాని తర్వాత చూద్దాం. ఇప్పుడు మంచి ఆఫర్స్ అయినా సత్య ఇప్పుడు ఫుల్ వర్జన్ రిలీజ్ అవుద్ది. ఓకే, అది కూడా చూపించడం కంప్లీట్ గా మీ ఫోకస్ అంతా కూడా డైరెక్షన్. ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కంప్లీట్ డైరెక్షన్ లో ఉన్నాను నేను. గ్రేట్ సార్. అండ్ నవీన్, మీరు వెళ్ళే రూట్ రెడ్ కార్పెట్ వేయాలి ఇండస్ట్రీ అంతా మీకు. డెఫినెట్ గా మంచి ఆఫర్స్ రావాలి, మంచి పెద్ద పెద్ద స్టార్స్ లైక్ పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, ప్రభాస్ అండ్ మీ అన్న మహేష్ అన్నతో కూడా మంచిగా సినిమాలు తీయాలి. నానమ్మ అన్ని సినిమాలు తీసి గిన్నీస్ బుక్ ఎక్కారు. మనం దాంట్లో కొన్నైనా చేసి నానమ్మ పైనుంచి చూసి హ్యాపీగా ఓకే నా మనవడు నేను అనుకుంది ఫుల్ఫిల్ చేశారని హ్యాపీగా ఉండాలని, మీరు కూడా ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలని, త్వరలో పెళ్లి చేసుకుని ఇంటికి కోడలు తీసుకొచ్చి అదే బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అది సినిమాలు కూడా కాదండి, అదే పెద్ద మిస్టరీ లైఫ్ లో ఒకటి సాల్వ్ అవుతాయి. ఐ థింక్ షీల్ బి మోర్ హ్యాపీ. పెళ్లి అనగానే గుండెల్లో రైలు పరిగెడుతుంటాయి, హ్యాపీగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే, కూడా మమ్మీ ఇద్దరు ఫస్ట్ వీడు ఏదైనా చేస్తాడులే కెరియర్ గా, వీడు పెళ్లి మట్టుకు అవుతాను నా భయం. నేను వర్క్ లో ఉన్నప్పుడు జనరల్లీ సాధులాగా ఉండేవాడిని, వచ్చేవాడిని, ఏ బట్టలు వేసుకుంటున్నాం, ఏం చెప్పులు ఇప్పులు ఏం పట్టించుకోండి కదా. ఇలా ఉంటే ఏ అమ్మాయి చూస్తుంది, ఇలా ఉంటే ఇది పెళ్ళే జరుగుతుంది, నువ్వు మారరా పెళ్లి చేసుకోరా అని. చేసుకుంటాను ఫస్ట్, పని ఇంపార్టెంట్, దాని తర్వాత ఇంపార్టెంట్. అది ఒక కరెక్ట్ టైం వచ్చినప్పుడు చేసుకుంటా అనేవాడిని. సూపర్. ఎనీహౌ 23 మీకు మంచి ఇయర్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నవీన్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. మన ఫ్రెండ్షిప్ ఇలానే కొనసాగాలి. ఏం ప్రాబ్లం లేదు మనకి. వాళ్ళ పెద్ద డైరెక్టర్ అయితే మర్చిపోవద్దు నన్ను ప్లీజ్. అయ్యే అలాగే